హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు LTX క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ SPR. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూస్తున్నాం. దట్ టు ఫర్ ద 7th of July. 7th of Julyకైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. తెలుగు రాష్ట్రాల నుండి ఏపీ, తెలంగాణ నుంచి కూడా గ్రూప్ 1 UPSC ఎలాగైనా సరే ఒక ఆఫీసర్ పోస్ట్, హయ్యర్ లెవెల్ క్యాడర్ తెచ్చుకోవాలని కష్టపడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం అందిస్తూ ఉన్నాం. సో గైస్, కీప్ సపోర్టివ్. మీ సపోర్ట్ అనేది చాలా 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 వాల్యుబుల్. ఇంకా మీకోసం అద్భుతమైన ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటూ వస్తున్నాం. ఎవరైతే మీ యొక్క డ్రీమ్స్ని అచీవ్ చేయాలనే ఒక గట్టి దృక్పథంతో ఉన్నారో వారికి అందరికీ కూడా యూస్ అయ్యే విధంగా ఈ యొక్క క్వాలిటేటివ్ కోర్సెస్ అనేది ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అలాగే చూడండి, మీకోసం అద్భుతమైన అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది అందిస్తున్నామండి. UPSC ఓరియంటెడ్లో మెయిన్స్ ఓరియంటెడ్గా కంప్లీట్గా చాలా స్టూడెంట్స్ జస్ట్ చదివితే చాలు ఎగ్జామ్ అయిపోతుంది అనుకుంటారు. లేదండి, మీ ఆలోచన విధానాన్ని, మీ యొక్క ప్రాక్టీస్ని, మీ రైటింగ్ ప్రాక్టీస్ని, మీ సబ్జెక్ట్ని, మీ యొక్క కాన్సెప్చువల్ లెర్నింగ్ని, మీ థాట్ ప్రాసెస్ని అన్నిటినీ మీరు ఎవాల్వ్ చేసుకోవాలి. అది ఒక అడుగు ముందుకు తీసుకెళ్తూ మీరు చాలా క్వాలిటేటివ్ లెర్నింగ్ అనేది పొందాలి. అలాంటి ఒక అద్భుతమైన క్వాలిటేటివ్ లెర్నింగ్ మీకు అందించడం కోసమే ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది అందిస్తున్నాం. ప్రారంభ దశలో స్టూడెంట్స్ ఉన్నారు అంటే మీరందరికీ కూడా నా తరపు నుంచి సజెషన్ ఏంటంటే, డిసెంబర్ దాకా మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మెయిన్స్ మీద పెట్టండి. మెయిన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేయడానికి చూడండి. మెయిన్స్ రైటింగ్ని ప్రాక్టీస్ చేయండి. అలాంటి ఒక అద్భుతమైన కోర్స్ మీకోసం అందిస్తున్నాము. సో ఇందులో రోజువారీగా మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాటికి కరెక్షన్ చేయడం జరుగుతుంది, ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, ఎలా అప్రోచ్ అవ్వాలో ప్రతి విషయంలో మీకు తెలపడం అనేది జరుగుతుంది. అలాగే మీకంటూ ఒక మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటి యొక్క ఆన్లైన్ కోర్స్ ఫీజ్ అనేది మీకు 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. అలాగే ఆఫ్లైన్ పద్ధతిలో కావాలనుకుంటున్నారంటే హైదరాబాద్లో మనం అందిస్తున్నామండి. సో అలాగే చూడండి, ఒకవేళ మీరు కోర్స్ కంప్లీట్ అంటే ఒకసారి సబ్జెక్ట్ చదివేసి సీనియర్ మోస్ట్ ఆస్పిరెంట్స్ అటెంప్ట్ కోసం వెయిట్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు. వారికి చూడండి, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్లో ఇయర్ లాంగ్ వీక్లీ టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నామండి. సో జస్ట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారంటే డైలీ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి వీక్లీ రాస్తున్నప్పుడు అంటే వాళ్ళకి కంటిన్యూస్గా సబ్జెక్ట్తో కనెక్టెడ్గా ఉంటారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన సో కాల్డ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ మీకు అందిస్తున్నాం. కాకపోతే ఇందులో ఏంటంటే మీకు డైరెక్ట్గా ఆల్ ఇండియా ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వారిచే మెంటార్షిప్ అనేది మీకు అందించడం జరుగుతుంది. అలాగే వాటికైన ఫీజ్ అనేది మీకు 15,000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తాం. మన కోర్సెస్ ఏదైనా కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగినది. అలాగే చూడండి, UPSC ఇన్ఫినిటీ ద్వారా ఆన్లైన్ కోర్సెస్ మీ యొక్క UPSC ప్రిపరేషన్ అనేది జస్ట్ 5,000 రూపీస్తో ప్రారంభించవచ్చు అంటే అది మన LTX క్లాసెస్లో మీకు సాధ్యమండి. ఎందుకంటే మీకు EMI ద్వారా నెలసరి 5,000 చొప్పున కట్టుకుంటూ కూడా మీరు UPSC ప్రిపరేషన్ కంటిన్యూ చేసే అవకాశం అనేది మనం కల్పిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క టోటల్ ఫీజ్ అనేది మీకు 60,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఈ యొక్క ఫీజ్ వ్యాలిడిటీ అనేది 15th జూలై వరకు మీకు ఉంటుంది. అది మాత్రమే కాదు, మీరు అద్భుతమైన క్లాస్ ఎన్విరాన్మెంట్లో మా స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతూ సబ్జెక్ట్ని నీట్గా, కూల్గా, డీటెయిల్గా, పర్టికులర్గా నేర్చుకుంటూ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే ఆఫ్లైన్ క్లాసెస్ మించిన ఒక అద్భుతమైన క్లాసెస్ లేదండి. ఈవెన్ ఆన్లైన్ కన్నా కానీ ఆఫ్లైన్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి క్లాస్ విన్నామంటే మన బ్రెయిన్లో అలా ఫీడ్ అయిపోతుందండి. అలాంటి ఒక అద్భుతమైన ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకుంటున్నారు అంటే మీకోసం మనం హైదరాబాద్ మరియు వైజాగ్ ఈ 2 ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ అనేది అందిస్తున్నాం. సో మీకు ఇతర ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అలాగే ఆఫ్లైన్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్కి 3 డేస్ వరకు మీకు ఫ్రీ డెమో అనేది ఇస్తున్నారు. వైజాగ్లో నేనే పర్సనల్గా కూడా జాగ్రఫీ అనేది డీల్ చేస్తున్నాను. నా క్లాసెస్ అక్కడ ఉంటాయి ఆఫ్లైన్లో. ఇంకా ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్ చాలామంది మనకి హైదరాబాద్ మరియు వైజాగ్లో అనేది సబ్జెక్ట్స్ అనేది డీల్ చేస్తున్నారు. మీరు 3 డేస్ రండి. UPSC పట్ల మీకు ఏమన్నా కానీ డౌట్స్, కన్ఫ్యూజన్స్ ఏ ఉన్నా కానీ అక్కడ వచ్చి మీరు క్లారిఫై చేసుకోవచ్చు, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు, సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. మళ్ళీ మీ ప్రిపరేషన్ అనేది ఇంకా క్వాలిటేటివ్గానే చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది ప్రతి ఒక్కరికి అందాలనే ఒక ఉద్దేశంతో మనం అందిస్తున్నామండి. అలాగే చూడండి, సో రోజు కూడా మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ MCQ కానీ చూస్తున్నాం. చాలా స్టూడెంట్స్ అద్భుతంగా కమెంట్ చేశారు. చూడండి, క్యూబిట్
అనేది దేనికి సంబంధితమైంది? చూడండి, యూపీఎస్సి కఠినంగానే క్వశ్చన్స్ ఉంటాయి అనేది ఒక అపోహ, కానీ మీరు కష్టపడి చదివారంటే క్వశ్చన్స్ సులువైపోతాయండి. అలాంటిదే ఇక్కడ చూడొచ్చు. ఎవ్రీబడి ద స్టూడెంట్స్ దోస్ ఆర్ ఫాలోయింగ్ మీ, నేను అందరికీ చెప్పేది ఒకటే, ఎప్పుడూ కూడా ఎగ్జామ్ ఈజీయా కష్టమా అనేది పక్కన పెడితే మీరు కష్టపడ్డారంటే ఎగ్జామ్ ఈజీయేనండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం కష్టపడితే ఈజీ, మనం కష్టపడకపోతే, మనం ప్రయత్నించకపోతే అది కష్టమే. అదే ఒక లాజిక్ అనమాట. సో అందుకనే వర్క్ హార్డ్ ఇట్ విల్ బీ ఈజీ. చూడండి, ఈ క్వశ్చన్ క్యూబిట్, నేనే పర్సనల్గా మన కరెంట్ అఫైర్స్ చూసేటప్పుడే చెప్పన్నాను, ఇది దేనికి సంబంధితమైంది? క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధితమైన ఒక వర్డ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్యూబిట్లో అనేది మినిమం మెషరింగ్ ఇన్స్ట్రుమెంట్ లాగా వాటిని యూజ్ చేసి మనము క్యాలిక్యులేషన్స్ అనేది చేస్తాం. సో ఈ ఆర్టికల్ అనేది రీసెంట్గా నిన్న మొన్న కూడా వచ్చిందండి, ఇంటర్నేషనలైజింగ్ ద రూపీ. సో ఇది కొద్దిగా బ్రాడర్ అండర్స్టాండింగ్ అనేది ఈ ఆర్టికల్ ద్వారా అందించడం జరిగింది. సో అందువల్ల లెటస్ రీడ్ ఇట్ ఇన్ మచ్ మోర్ డీటెయిల్డ్ ఫార్మాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఇంటర్నేషనలైజింగ్ ద రూపీ అంటే ఏంటి. సో చూడండి, ఇది రిపీటెడ్ ఆర్టికలే, ఈరోజు కొద్దిగా డీటెయిల్గా చెప్పేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. ఈరోజు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఇదే కాన్సెప్ట్ మీకు వస్తుంది, అప్పుడు మళ్ళీ రిపీటెడ్ రీడింగ్ చేయకండి. వీ కెన్ హ్యావ్ అ డీటెయిల్డ్ వన్ టైం అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంటర్నేషనలైజింగ్ ద రూపీ అనే కాన్సెప్ట్ వచ్చింది. అసలు దీనికి మీనింగ్ ఏంటి అంటే ఏంటంటే, రూపీ చూడండి, రూపీ మన ఇండియన్ రూపీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏంటంటే యూస్ ఇన్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్. క్రాస్ బార్డర్ అంటే ఏంటి? దేశాల మధ్య మనం ట్రాన్సాక్షన్స్కి మనం రూపీని ఉపయోగించుకునేలా మనం మార్చాము అంటే దాన్నే మనం ఏమంటే సో కాల్డ్ ఇంటర్నేషనలైజింగ్ ద రూపీ. ఫర్ ఎగ్జాంపుల్, చాలా దేశాలు అనేది ఇప్పుడు డాలర్ రూపంలో ఏంటంటే ఒకరికొకరు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక నుంచి జరుగుతున్న క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్ అంతా కూడా మనం రూపీ ద్వారా చేయాలనేది ఇంటర్నేషనలైజింగ్ ద రూపీ. ఇంకా అతి ముఖ్యమైన కాన్సెప్ట్లోకి మనం వెళ్ళామంటే, ఈవెన్ ఇండియన్ రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్స్ అయినా సరే, అంటే ఏంటి, ఇండియాలో ఉన్న వాళ్ళైనా సరే, ఇండియాలో లేని వాళ్ళైనా సరే, దీన్నే ఏమంటామంటే సో కాల్డ్ ఇంటర్నేషనలైజింగ్ అంటాం. అలాగే ఇంటర్నేషనలైజింగ్ చేయాలంటే ముఖ్యంగా ఏంటంటే మనకి కొన్ని విషయాలు మనకి తెలుసుకోవాలి. ఏంటంటే అది సాధించడానికి ఇందులో ఏమేమి ఇన్వాల్వ్ ఉంటాయి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. హౌ అనే విషయానికి ఆన్సర్ ఏమవుతుందంటే సింపుల్ నాన్న, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ముఖ్యంగా దేశాల మధ్య ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లో జరుగుతుంది, దిగుమతి ఎగుమతి. సో ఇలాంటి ట్రేడ్లో ఏంటంటే మనం ఎక్కువగా ఏంటంటే కరెంట్ అకౌంట్, అంటే చూడండి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్, ప్రస్తుతం మనము కరెంట్ అంటే ఏంటి, లైవ్గా అంటే అప్పటికప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్, గూడ్స్ సర్వీసెస్ అన్నీ కూడా అలాంటి కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి అంటే రూపీ ద్వారానే చేయాలి. అంటే డాలర్ పేమెంట్స్ కాకుండా రూపీ పేమెంట్స్ అనేది మనం ప్రమోట్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్గానే చెప్తున్నాను. సో ఇలా మనం ఉపయోగిస్తూ ఉన్నామంటే మన యొక్క కరెన్సీ అనేది ఏమవుతుంది, సో ఇంటర్నేషనలైజ్ అనేది అవుతుంది. అంటే మన కరెన్సీ అనేది ఎక్కువగా అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాకపోతే ఒక కరెన్సీ అనేది మనము ఇంటర్నేషనలైజ్ చేయాలి అంటే ఏంటి? సో హౌ అంటే హౌలో ఏంటంటే మళ్ళీ ఇది ఎలా పాసిబుల్, ఇది దేంతో ముడిపడి లింక్డ్, దేనికి లింక్డ్గా ఉంటుంది. సో ఒక కరెన్సీ ఇంటర్నేషనలైజ్ అవ్వాలంటే అది పలు విషయాలతో లింక్ అయ్యింది. అంటే ఆ దేశం యొక్క, అంటే ఏంటి, ఆ దేశం అంటే నేషన్ యొక్క ఎకనామిక్ ప్రోగ్రెస్, ఆ నేషన్ అనేది ఎకనామికల్గా అనేది చాలా అద్భుతంగా అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో అనేది ఉండాలి. మోస్ట్లీ డెవలప్డ్ కంట్రీస్కి ఆపర్చునిటీస్ ఎక్కువ అని మనం చెప్పచ్చు. అలాగే ఏంటంటే అక్కడ కరెన్సీ స్వాపింగ్ అంటాం. అంటే ఇక్కడ 2-3 విషయాలు, ఫారెక్స్ మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ యొక్క వాల్యూ ఎలా ఉంది, ఫారెక్స్ మార్కెట్ అంటే మన దగ్గర రిజర్వ్స్ అనేది ఎలా ఉన్నాయి. అలాగే కరెన్సీ స్వాపింగ్ అంటే మన కరెన్సీ ఇతర దేశాల్లో ఎంత ఈజీగా మనం మార్చుకోగలము, అదే దాన్ని ఏమంటామంటే కరెన్సీ సెటిల్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు థాయిలాండ్లో ఉన్నతను మన ఇండియన్ కరెన్సీ తీసుకున్నారు అంటే ఆ కరెన్సీ అనేది ఎంత మాత్రం అతను తన కరెన్సీగా అనేది అతను సెటిల్ చేయగలరు, తన కరెన్సీలో అనేది మార్చుకోగలరు. ఎలా మనము ఇంత ఈజీగా మనం యూజ్ చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డాలర్ ఉందనుకోండి, థాయిలాండ్లో ఉన్న వ్యక్తి దగ్గర ఒక 100 రూపాయలు ఉండడం, 100 డాలర్స్ ఉన్నాయి అంటే 100 రూపాయలు ఈజీగా మార్చొచ్చా, 100 డాలర్స్ ఈజీగా మార్చొచ్చా అంటే డాలర్ స్వాపింగ్ అనేది, డాలర్ ఎక్స్చేంజ్ అనేది ఈజీగా ఉంటుంది. అలాగే ఏంటంటే అక్కడ మనం చూసుకోవాల్సి ఉంటే కన్వర్టబిలిటీ. ఏంటది కన్వర్టబిలిటీ అంటే ఒక కరెన్సీ అనేది మనము ఎంత మాత్రం కన్వర్ట్ చేయగలము అనే ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాము అంటే
అప్పుడు దాన్ని బట్టి ఏంటంటే ఈ కరెన్సీ యొక్క సో కాల్ ఇంటర్నేషనలైజేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అలా మనం ఇంటర్నేషనల్గా ఉంటున్న టాప్ కరెన్సీస్ ఏవో మనం తెలుసుకున్నాం. ప్రస్తుతానికి వరల్డ్లో ఉంటున్న రిజర్వ్ కరెన్సీస్ అంటాం. చూడండి, ప్రెసెంట్ ఉన్న కరెన్సీస్లో ఇంటర్నేషనలైజ్ అయిన కరెన్సీలు ఏవి, ఎలా సాధ్యమయ్యాయి అనేది మనం చూద్దాం. సో అందులో ప్రముఖంగా తీసుకున్నారంటే యూఎస్ డాలర్ అన్నిటికన్నా ఎక్కువగా ఉంటున్న ఇంటర్నేషనలైజ్డ్ మోస్ట్లీ ట్రస్టెడ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి డాలర్ అనమాట. తర్వాత ఏంటంటే యూరో కరెన్సీ ఎక్కువగా యూజ్ చేయబడుతుంది. తర్వాత జపానీస్ ఎన్ అనేది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో అనేది ఉందన్నమాట. ఇలాంటి కరెన్సీస్ అనేది ఏంటంటే ఇంకా ఏంటంటే పౌండ్ స్టెర్లింగ్ అంటారు. చూడండి, పౌండ్ స్టెర్లింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యమైన కరెన్సీస్ అని చెప్పచ్చు. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఏంటంటే ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ ఉంటున్న లార్జెస్ట్ రిజర్వ్స్ అంటే ఎక్కువగా మనకుంటున్న కరెన్సీస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే క్లియర్గా ప్రెసెంట్ సిచ్యువేషన్ అర్థమవుతుంది. అలాగే చైనా కూడా ఏంటంటే వారి యొక్క కరెన్సీ అయిన యువాన్ కానీ తర్వాత రెనిన్బీ అని కూడా అంటారు. చూడండి, రెన్మిన్బీ వీళ్ళ కరెన్సీని ఏంటంటే ఎలాగైనా సరే ఇంటర్నేషనలైజ్ చేయాలి అనేది వాళ్ళ ప్రయత్నం అనేది వాళ్ళు చేశారు. కాకపోతే సక్సెస్ అందిందా అంటే లిమిటెడ్ సక్సెస్ పొందారు. ఎంత పొందారు? లిమిటెడ్ సక్సెస్. అంటే పూర్తి స్థాయిలో సక్సెస్ అనేది చైనా వచ్చేసి పొందలేదు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక రెన్మిన్బీ యొక్క కరెన్సీ అనేది ఫైనల్గా ఏంటంటే వరల్డ్ వైడ్ కరెన్సీగా మార్చడానికి వాళ్ళు చాలా అవకాశాలను వచ్చేసి ఫేజ్డ్ మేనర్లో అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఫేజ్డ్ మేనర్లో చైనా వాళ్ళు ఏంటి ఫేజ్డ్ మేనర్ అంటే ఒక్కొక్క ప్యాటర్న్గా అంటే ఒక్కొక్క ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అలా ఫేజ్డ్ మేనర్లో వాళ్ళు కొన్ని స్కీమ్స్ తీసుకురావడం, ఎఫర్ట్స్ వేయడం, ట్రాన్సాక్షన్ చేయడం, మార్కెట్ రిప్లైజ్ చేయడం, ఇలా ఎన్నో పద్ధతులు ట్రేడ్ చేయడం ఇవన్నీ తీసుకొచ్చేసి వాళ్ళు ట్రై చేశారు. కానీ ఇంటర్నేషనల్ వారీగా అంత ఎక్కువగా నమ్మబడిన కరెన్సీగా అయితే చైనీస్ కరెన్సీ లేదు. అంటే అది పూర్తి స్థాయి సక్సెస్ని అయితే అందలేదు, ఒక లిమిటెడ్ సక్సెస్ అనేది పొందింది. కాకపోతే ఇక్కడ మన ఇండియా వచ్చేసి ఏంటి, ఇప్పుడు ఇండియా అనేది ఇలాంటి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇండియా వచ్చేసి ఏంటి, అక్కడ ఉంటున్న ఇష్యూస్ ఏంటి, ఇండియా చేయడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇండియాకు వచ్చేసి ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రష్యాతో మనం ట్రేడ్ చేస్తున్నామంటే రష్యా పైన ఏంటంటే శాంక్షన్స్ ఉన్నాయి. శాంక్షన్స్ అంటే డాలర్స్ మనం ఉపయోగించినాం. అప్పుడు మనం ఒకటి చైనా వాళ్ళదన్నా ఉపయోగించాలా, మన ఇండియా వాళ్ళదన్నా ఉపయోగించాలి. చైనా వాళ్ళకన్నా ఇండియా వాళ్ళది బెటర్ కదా. అలాగే మన చుట్టూ ఉన్న దేశాలు కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేపాల్ కానీ, తర్వాత భూటాన్ కానీ, నెక్స్ట్ శ్రీలంక కానీ, ఇలాంటి మన పక్క దేశాలన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ట్రస్టెడ్గా ఉండేది మన ఎకనామిక్ స్టెబిలిటీ మీద. అంటే ఆ స్టేట్స్ అన్నింటినీ కంపేర్ చేసి ఆ కంట్రీస్ అన్నింటినీ కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియన్ ఎకనామిక్ స్టెబిలిటీ కానీ ఇండియన్ కరెన్సీ అనేది చాలా నమ్మశక్యంగా అనేది ఆ కంట్రీస్కి అనేది ఉన్నాయి. సో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా స్టెబిలైజ్గా ఉండడం వల్ల మనం ఏంటంటే మన కరెన్సీని ఎందుకు ఇంటర్నేషనలైజ్ చేయకూడదు, దానికంటూ ఏంటంటే ఆర్బీఐ వచ్చేసి ఒక ప్లాన్ అనేది తీసుకొచ్చారనమాట. సో దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. సో ఇది ఇలా ఉంటే మనకి ఎందుకు మనం యూఎస్ డాలర్ని నమ్మశక్యంగా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి దీని గురించి మనం ఆలోచిద్దాం. యూఎస్ డాలర్ ఏంటంటే ఎప్పుడూ కూడా వన్ ఆఫ్ ద ట్రస్టబుల్ కరెన్సీగా అనేది ఎందుకు ఉంది అనేది మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో వాటిని మనం ఈరోజు క్లారిఫై చేసుకుందాం. అంటే ఏంటంటే యూఎస్ కరెన్సీ ఎంతదా ఉన్నా కానీ అది ఇంటర్నేషనల్ వారీగా ఏంటి ట్రాన్సాక్షన్స్ అన్నిట్లో కూడా చాలా వరకు అంటే ఎఫెక్టివ్గా అనేది ఉంది. ఎందుకు అంత ఎఫెక్టివ్ అయ్యిందని మనం ఆలోచిద్దాం. పొజిషన్ ఆఫ్ ద యూఎస్ డాలర్ గురించి మనం ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూఎస్ డాలర్స్ అంత ఎఫెక్టివ్గా ఉండడానికి అంటే యూఎస్ యొక్క ఎకనామీ యొక్క కారణం. ప్రపంచవ్యాప్తంగా కూడా కంపేర్ చేస్తున్నప్పుడు అన్ని ఎకనామీస్లో కూడా యూఎస్ ఎకనామీ అనేది ఎప్పుడూ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎకనామీగా అనేది నిలిచింది. అలాగే అంటే వాళ్ళ యొక్క ఫైనాన్స్ మార్కెట్స్ కానీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్స్ అయినా సరే అది ఎంత స్టెబుల్గా ఉంటుంది, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్స్ కానీ అలాగే వాళ్ళ యొక్క ఇతర ట్రేడ్ వ్యాపారం కానీ బయట దేశాలతో జరుగుతున్న వ్యాపారం కానివ్వండి ఎప్పుడూ కూడా నమ్మశక్యంగానే ఉండేది. అదొకటి. అలాగే ఏంటంటే మనము చాలా వరకు యూఎస్ డాలర్ అనేది లిక్విడిటీ అంటే చూడండి ఒక సింపుల్ థింగ్. ఇప్పుడు యూఎస్ డాలర్ ఇండియాలో ఉందనుకోండి, అది మన ఇండియన్ కరెన్సీగా మనం ఈజీగా మార్చుకోవచ్చు. ఏ దేశంలో అయినా ఎక్కడైనా సరే యూఎస్ డాలర్ అనేది మనం ఈజీగా అనేది కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంది. లిక్విడిటీ అనేది ఈజీగా ఉంటుంది. అది ఏ మార్కెట్లో అయినా, అది యూఎస్ మార్కెట్లో అయినా కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో అయినా కానీ. అలాగే ఏంటంటే హిస్టారిక్ స్టెబిలిటీ అంటాను. హిస్టారిక్ స్టెబిలిటీ అంటే చరిత్రాత్మకంగా మనం చూస్తున్నప్పుడు అంటే ఎప్పుడూ కూడా యూఎస్ ఎకనామీ అనేది అన్ని ఎకనామీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా వరకు స్టెబిలిటీగానే ఉంది. అంటే మిగతా కరెన్సీస్ కన్నా కానీ చాలా వరకు నమ్మశక్యంగా స్టెబుల్గా ఉన్న కరెన్సీ ఏదంటే యూఎస్ డాలర్ అని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే కన్వర్టబిలిటీ అంటే
కరెన్సీని వచ్చేసి మనం ఈజీగా వచ్చేసి నేను ఇంత చెప్పాను లిక్విడిటీ అని చెప్పాను, అంటే నెట్ క్యాష్ వెంటనే అవైలబిలిటీలో వచ్చేసి మనకి ఎలాగైతే యూఎస్ కరెన్సీ ఉందో అలాగే దాని ఇతర కరెన్సీలకు కూడా మనం ఇంత ఈజీగా అనేది కన్వర్ట్ చేసుకునే అవకాశం అనేది మనకి ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే మనకి డాలర్ డామినెన్స్ అంటారు. ఏమంటే ఇంటర్నేషనల్ వారీగా ఇప్పటిదాకా కూడా డాలర్ డామినేట్ చేసినంత ఏది కూడా లేదు, అంటే డాలర్ డామినెన్స్ అంటాం. అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కరెన్సీస్ అన్నిట్లో కూడా ఏంటంటే డాలర్ డామినేట్ చేసినటువంటి విధంగా ఇంకొక కరెన్సీ ఇది డామినేట్ చేయలేదన్నమాట. సో ఈ విషయం మనకు క్లియర్గా అనేది కనిపిస్తుంది. సో ఇది ఇలా ఉంటే మనకి ఇంకొక డౌట్ వస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెన్ వీ థింక్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్, అంటే ఇంకా ఇతర కొన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించామంటే దీనికి కాంపిటీషన్ ఏంటి, యూఎస్కి ప్రస్తుతం వస్తున్న కాంపిటీషన్గా ఏది వస్తుంది, యూఎస్కి కాంపిటీషన్గా తీసుకుంటున్నాము అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఎవాల్వ్ అవుతున్న కరెన్సీ అంటే చైనా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు చైనా ఒకటే ఏంటంటే యూఎస్ ఎకనామీని ఛాలెంజ్ చేస్తూ గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకే ఏంటి యూఎస్ కరెన్సీకి ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉంటే అది చైనా ఒకటే అని చెప్పచ్చు. సో ఇది ఇలా ఉండగా మనకేంటంటే మన సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే ఆర్బీఐ ఏం చెప్తుంది, ఆర్బీఐ వచ్చేసి కొన్ని రికమెండేషన్ చేసింది. ఆర్బీఐ వచ్చేసి ఏం చేసింది, రికమెండేషన్స్ అంటే ఏంటి, ఓకే మన కరెన్సీస్ని మనము ఇంకా ఎఫెక్టివ్గా మారుద్దాము అని కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. సో అలాంటి ఆర్బీఐ రికమెండేషన్స్ ఏవో మనం తెలుసుకుంటే బెటర్ కదా. ఎందుకంటే ఇప్పుడు ఎలా మనం ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ కరెన్సీ అనేసాం, అది షార్ట్ టర్మ్లో అయ్యే పని కాదు, అది ఒక లాంగ్ టర్మ్లో అయ్యే పని. సో అలాంటప్పుడు మన ఆర్బీఐ వచ్చేసి ఒక ప్లాన్ తీసుకొస్తుంది. ఏం ప్లాను, ఒకటి ఏంటంటే షార్ట్ టర్మ్ ప్లాను, ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్. సో మనకి ఆర్బీఐ కూడా ఏంటంటే రెండు విధానాలుగా చెప్పింది. షార్ట్ టర్మ్లో మనం ఏం చేయాలి, మన కరెన్సీని ఇంటర్నేషనల్ చేయాలంటే, లాంగ్ టర్మ్లో మనం ఏం చేయాలి, మన కరెన్సీని ఇంటర్నేషనల్ చేయాలి అనేది చెప్పారనమాట. ఈ స్టేట్మెంట్స్ అనేది మనకి చాలా వరకు ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే షార్ట్ టర్మ్ అంటే తాత్కాలికంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏంటంటే ఎలా మనం కరెన్సీని మనము ఇంకా ఎఫెక్టివ్ చేయొచ్చు అని షార్ట్ టర్మ్గా ఆలోచించినప్పుడు అంటే వీ కెన్ గో ఫర్ ద పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్ మీకు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కానీ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు స్టాండర్డైజేషన్ ఏమంటాం దాన్ని, స్టాండర్డైజేషన్ అంటే మన కరెన్సీ అనేది ఎప్పుడు కూడా స్టాండర్డైజ్డ్గా అనేది ఉండాలి. ఎందులో ముఖ్యంగా ఏంటంటే ట్రేడ్ వ్యాపారంలో. ట్రేడ్ అన్నప్పుడు ఏంటంటే రెండు విధాల ట్రేడ్, అంటే బైలాటరల్ ట్రేడ్, అంటే రెండు దేశాల మధ్య మనం ట్రేడ్ చేస్తున్నామంటే అలాంటి బైలాటరల్ ట్రేడ్లు అయినా సరే, మల్టీలేటరల్ ట్రేడ్ అయినా సరే రెండిట్లో కూడా ఏంటంటే మన కరెన్సీ అనేది ఎఫెక్టివ్గా అనేది అవ్వాలి. తర్వాత ఏంటంటే మనము ఇంకా మన ఇండియన్స్లో ఉంటున్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్, అంటే ఇండియాలో నివసించిన వాళ్ళు, అంటే ఇండియాలో నివసించని వాళ్ళు, లేని వాళ్ళు కూడా, అంటే ఏమంటాం దాన్ని, మోర్ రూపీ అకౌంట్స్ ఎక్కువ మందిని అంటే ఈ రూపీ అకౌంట్స్ ఓపెన్ చేసే విధంగా మనము ప్రమోట్ చేయాలన్న. మోర్ రూపీ అకౌంట్స్ ఎలా పాసిబుల్, ముఖ్యంగా చూడండి ఎక్కువగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు యూఎస్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, అతని దగ్గర రూపీ అకౌంట్ ఉందనుకోండి, ఇప్పుడు నా దగ్గర ఏంటి రూపీ అకౌంట్ ఉందనుకోండి, ఇప్పుడు మేమిద్దరం రూపీలోనే ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. అతను రూపీస్ నాకు పంపిస్తే నేను అతనికి రూపీస్ పంపించవచ్చు కదా, ఎందుకంటే అతను రూపీ అకౌంట్ ఉంది కాబట్టి. సో మోర్ రూపీ అకౌంట్స్ ఓపెనింగ్ మనం చేసాము అంటే, ఎక్కువ రూపీ అకౌంట్స్ అనేది మనం ప్రమోట్ చేసాము అంటే రానున్న కాలంలో ఎలా ఉంటుంది మనకి, ఎక్కువగా ఏంటి ఇంటర్నేషనల్ క్రాస్ బార్డర్ పేమెంట్స్, ఏంటంటే క్రాస్ బార్డర్ పేమెంట్స్ అనేది మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ పేమెంట్స్ అంతా కూడా ఏమవుతుంది, ఖచ్చితంగా ఏంటంటే మనకి రూపీస్లో అనేది జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చాలా క్లియర్గా మనం తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఓపెన్ చేయాలి అంటే నాన్ రెసిడెన్స్ అంటే ఇండియాలో నివసించని వాళ్ళు, అలాగే అవుట్ సైడ్ ఇండియా బయట ఏంటంటే అవుట్ సైడ్ ఇండియా ఏంటంటే ఇలాంటి రూపీ అకౌంట్ ఓపెన్ ఎక్కువ అయిందనుకోండి, అప్పుడు మన కరెన్సీస్ అనేది ఇవన్నీ కూడా తాత్కాలికంగా మనం తీసుకురాగలిగిన ప్లేసెస్ ఇనిషియేటివ్స్ అనమాట. తర్వాత తీసుకొచ్చినామంటే ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చూడండి, మనము మన ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్ని స్ట్రాంగ్ చేయాలి. అంటే మన ఫైనాన్షియల్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఆర్థికంగా చూస్తున్న మార్కెట్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ అనేది చేయాలి. ఏ విధంగా అంటే ముఖ్యంగా అంటే ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు. సో ఇలాంటి ఇన్వెస్టర్స్ అందరినీ కూడా మార్కెట్లోకి తీసుకొస్తూ వాళ్ళందరికీ కూడా అంటే రూపీ అనేది మనం ఎక్కువగా వాళ్ళకి ప్రెషరైజ్ చేయాలి, అంటే రూపీని అనేది మనం డామినేట్ చేసే విధంగా అనేది మనము తీసుకురావాలన్నమాట. తర్వాత తీసుకొచ్చామంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అంటే రూపీ డామినెంట్ బాండ్స్. చూడండి, రూపీ డామినెంట్ బాండ్స్ అనేది మనం ఎక్కువగా ప్రమోట్ చేయాలి.
రూపీతో డామినేట్ అవుతున్న బాండ్స్ అనేది ఉన్నాయంటే అప్పుడు కూడా రూపీ వాల్యూ అనేది మనం ఎలాగైనా సరే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కానీ పేమెంట్స్లో కానీ అలాగే ఆర్టీజీఎస్ చేసేటప్పుడు ఇలాంటివి చేసేటప్పుడు కూడా ఏంటంటే రూపీ అనేది ఎక్కువగా డామినేట్ అవ్వడానికి ట్రాన్సాక్షన్స్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీజీఎస్ దేనికన్నాను, ముఖ్యంగా క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్కి ఏంటంటే మనము ఆర్టీజీఎస్ అనేది మనం ప్రమోట్ చేయాలి. సో ఇలా చేస్తున్నప్పుడు తాత్కాలికంగా ఏంటంటే మనకి ఎలాగైనా సరే మనం రూపీ అనే ఒక విషయాన్ని, ఒక కాన్సెప్ట్ ఏంటంటే మన షార్ట్ టర్మ్లో ఏంటంటే మనము మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరు చెప్పింది, డైరెక్ట్గా ఆర్బీఐచే చెప్పబడింది. సో అందుకనే ఈ పాయింట్స్ అంతా కూడా మీకు క్రూషియల్ అనమాట. ఆర్బీఐ చెప్పిన పాయింట్స్ అయిన తర్వాత ఆర్బీఐ చెప్పిన లాంగ్ టర్మ్ పాయింట్స్ కూడా మనం తెలుసుకోవాలి. లాంగ్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ ప్లాన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనకి లాంగ్ టర్మ్లో కూడా ఎలాంటి ప్లాన్ ఉంటుంది అంటే చూడండి, లాంగ్ టర్మ్ అన్నప్పుడు చాలా ఎఫర్ట్స్ వేయాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్లో ముఖ్యంగా మనం తీసుకుంటున్నాము అంటే మన ఇంటర్నేషనల్ స్థాయిలో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐఎంఎఫ్ చూడండి, ఐఎంఎఫ్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉంటుందో అందులో ఏంటంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉంటాయండి. ఎస్డిఆర్ ఏమంటాము దాన్ని, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ప్రస్తుతానికి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది లిమిటెడ్ కరెన్సీస్ మాత్రమే ఇచ్చారు. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ఈ రైట్స్ అనేది ఏంటంటే మన ఇండియన్ కరెన్సీస్ కూడా ఇవ్వడం జరిగితే ఖచ్చితంగా ఏంటంటే దిస్ విల్ హెల్ప్ అస్. సో అందుకోసమే ఏంటంటే ఇది మనకి ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎస్డిఆర్ అనేది ఏంటి, సో ఎస్డిఆర్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్ అంటాం. ఏమంటాం మనం, ఇంటర్నేషనల్ వారీగా ఉంటున్న రిజర్వ్ అసెట్ అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న రిజర్వ్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి రిజర్వ్ కరెన్సీస్ అనేవి ఒక 5 కరెన్సీస్ ఎస్డిఆర్లో ఉన్నాయి. అంటే ఎస్డిఆర్లో ఇంక్లూడ్ అయిన సో ఈ యొక్క స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ప్రివిలేజ్ కలిగిన కరెన్సీస్ ఏవి అని తీసుకున్నామంటే యూఎస్ డాలర్, అందరికీ తెలిసిన ప్రైమరీ థింగ్ ఏమవుతుందంటే డాలర్. సో డాలర్ అనేది ఎస్డిఆర్లో మనకి టాప్ 5 బాస్కెట్ కరెన్సీస్లో ఉన్నాయి. తర్వాత ఎన్, జపాన్కి చెందిన ఎన్ కానీ, తర్వాత పౌండ్ స్టెర్లింగ్ చూడండి, పౌండ్ స్టెర్లింగ్ బ్రిటిష్కి చెందింది. తర్వాత ఏంటంటే యూరో తర్వాత ఏంటంటే చైనీస్ యువాన్ అంటే రెన్మిన్బి అంటారు చూడండి, చైనీస్ చెందిన రెన్మిన్బి. సో ఈ 5 కరెన్సీస్ అనేది అంటే ఎస్డిఆర్ రైట్స్లో అనేది ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇందులో మన ఇండియన్ కరెన్సీ కూడా ఇంక్లూడ్ అవ్వడానికి మనం ప్రయత్నాలు చేసి ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చేసి అక్కడ ఉన్న మెంబర్ కంట్రీస్ అందరినీ మనం ప్రయత్నించి కానీ ఇలా కానీ సాధించగలిగాము అంటే లాంగ్ టర్మ్లో అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ వారీగా ఏంటంటే మన కరెన్సీకి అంటూ ఒక వాల్యూ అనేది స్థిరపడే అవకాశం ఉంటుందనేది మనకి ఇక్కడ అర్థమవుతుందనేది చెప్తున్నారనమాట. అలాగే ఈ ఆర్టికల్ అనేది నేను చాలా డీటెయిల్గా అనలైజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకనే ఇంకా ఇప్పుడు మీకు ఆర్బీఐ రికమెండేషన్స్ ఏంటో అర్థమైంది. ఆర్బీఐ రికమెండేషన్ తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకో పాయింట్ అంటే అసలు మన కరెన్సీ ఇంటర్నేషనలైజ్ అయ్యిందనుకోండి మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అంటే మన కరెన్సీ ఒకవేళ ఇంటర్నేషనలైజ్ అయ్యిందనుకోండి మనకి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది, మార్కెట్లో మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ బిజినెస్ చూడండి, ఇండియన్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఇండియన్ బిజినెస్ కంటూ ఏంటంటే బిజినెస్కి అంతా కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే చూడండి వీ క్యాన్ ఫైట్ ద కరెన్సీ వొలటిలిటీ. అంటే ఏంటంటే చూడండి మన ఇండియన్ బిజినెస్ అనేది ఏంటంటే ఈ రూపీనే ఏంటంటే ట్రాన్సాక్షన్గా. సో ఇండియన్ బిజినెస్ ఇంతకుముందు డాలర్ మీద నమ్మకం పెట్టుకోండి, ఇప్పుడు ఏంటంటే రూపీనే ట్రాన్సాక్షన్కి ఉపయోగిస్తారనమాట. ఎప్పుడైతే మనం రూపీనే ట్రాన్సాక్షన్స్కి ఎక్కువగా ఉపయోగిస్తామో అప్పుడు ఏంటంటే అక్కడ మనకి ఏంటంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే వీ క్యాన్ ఫైట్ ద వొలటిలిటీ అంటే మిగతా కరెన్సీస్ నమ్ముకున్నప్పుడు ఆ కరెన్సీని బట్టి మనం పరిగెత్తాలి. అంటే ఆ కరెన్సీ అంటే హై అండ్ లో వొలటిలిటీ ఉంటుంది. అలాంటి వొలటిలిటీ ఇలాంటి సిచ్యువేషన్ ఫైట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మన కరెన్సీ కదా, అదొక బెనిఫిట్. తర్వాత ఏంటంటే మనకి ఒక బిజినెస్ చేయాలనుకోండి, బయట దేశాల యొక్క మార్కెట్ కరెన్సీతో మనం ఫైట్ చేయడానికన్నా మన యొక్క బిజినెసెస్ అనేది ఏంటంటే మనకి చూడండి రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ బిజినెస్. సో చూడండి రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ బిజినెస్, మన బిజినెస్ యొక్క కాస్ట్ అనేది రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ బిజినెస్. సో మనం చేస్తున్న బిజినెస్ అనేది ఇండియాలో చేస్తున్న బిజినెస్ అనేది కూడా ఇంకా బెటర్ చేయడానికి, ఎక్కువగా బిజినెస్ ఆపర్చునిటీ రావడానికి, అలాగే ఏంటంటే మన ఎకనామీ అనేది గ్లోబలీ. సో ఇండియన్ ఎకనామీ, సో అడ్వాంటేజ్ అంటే ఇండియన్ ఎకనామీ అనేది మెల్లమెల్లగా ఏమైపోతుంది, గ్లోబలీ ప్రపంచ స్థాయిని అందుకుంటుంది అన్నమాట. గ్లోబలీ అంటే ఒక స్టాండర్డ్ని అందుకుంటుంది. తర్వాత ఏంటంటే మనకి ఏంటంటే చూడండి ఇక్కడి నుంచి కూడా ఫారిన్ రిజర్వ్స్, నో నీడ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అంటే ఎప్పుడు కూడా వేరే కరెన్సీస్ మీద ఆధారపడి నో నీడ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటేనే మన వాల్యూ అన్నట్టు ఉండదు.
మన దేశపు కరెన్సీ ఏదైతే ఉంటుందో అది బయట దేశాలు కూడా వాళ్ళు ఎన్నుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇలాంటివన్నీ కూడా బెటర్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే సో చూడండి డిపెండెన్సీ ఆన్ ఫారిన్ కరెన్సీ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా ఏంటి డిపెండెన్సీ అంటే పక్కన దేశాల యొక్క కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో డిపెండెన్సీ ఆన్ ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు మనకి తగ్గిపోతుంది. ఇక్కడ నుంచి పక్క దేశాల మీద కరెన్సీస్ మీద మనం ఆధారపడాల్సిన అవసరమే లేదు. ఈరోజు హిందూ ఆర్టికల్స్ ఎలా ఉన్నాయంటే అన్ని ఆర్టికల్స్ కూడా లార్జ్ ఆర్టికల్స్ ఉన్నాయండి. అంటే చాలా చాలా పెద్ద ఆర్టికల్సే ఉన్నాయి ఈరోజు. బట్ స్టిల్ వీ కెన్ ఫైట్ ఇట్ ఆల్ టుగెదర్. సో మ్యాక్సిమం కవరేజ్ అనేది మనం ట్రై చేస్తాము. ఎందుకంటే ఈరోజు నేను చూసిన ఆర్టికల్స్ అని కొన్ని రిపీటెడ్గా ఉన్నా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ మోస్ట్లీ లార్జ్ ఆర్టికల్సే. సో వీ కెన్ సీ దమ్ త్రూ. సో నెక్స్ట్ ఇప్పుడు అడ్వాంటేజెస్ తెలుసుకున్నారు. మన ఇండియన్ కరెన్సీ ఇంటర్నేషనలైజ్ అవ్వడానికి లిమిటేషన్స్ ఏంటి? లిమిటేషన్స్ అంటే ఏంటి? మనకుంటున్న అడ్డంకులు అని చెప్పుకోవచ్చు. ఎందుకు మన కరెన్సీ ఒక ఇంటర్నేషనల్ కరెన్సీగా మారడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎలా అలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని తీసుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చరిత్రాత్మకంగా తీసుకున్నా కానీ ఏంటంటే మన కరెన్సీ ఏంటంటే చరిత్రాత్మకంగా కూడా హైలీ యాక్సెప్టెడ్ కాదు. సో మనకి చూడండి రూపీ అనేది చూడండి ఒక్కోసారి జాగ్రత్తగా చూడండి మన ఇండియన్ రూపీ ఏదైతే ఉందో అది లో అని చెప్పొద్దు, లో అంటే మరీ బాగుండదు. లిమిటెడ్ ఇంటర్నేషనల్ డిమాండ్. మన కరెన్సీ యొక్క డిమాండ్ అనేది చాలా చాలా తక్కువ మిగతా కరెన్సీస్తో కంపేర్ చేసుకుంటే. అలాగే ఏంటంటే మన కరెన్సీ చాలా వరకు కొన్ని ప్లేసెస్లో డిమాండ్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ తీసుకున్నామంటే మన కరెన్సీ అన్ని చోట్ల యాక్సెప్టెడా అంటే కాదు, ఓన్లీ లిమిటెడ్. అంటే యూఏఈ కానీ అలాగే అంటే ఒమన్ అంటే మన ఇండియన్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో అలాంటి ప్రాంతాల్లో కువైత్ తర్వాత శ్రీలంక ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనం ఏంటంటే ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ అనేది మన ఇండియన్ కరెన్సీ. అలాగే ఏంటంటే మన ఫారిన్ ట్రేడ్ కూడా ఏంటంటే అంత ఎక్కువగా కాదు. సో అలాగే తీసుకున్నారు అంటే కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? మన కరెన్సీ మీద కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం 2016లో ఏం చేసాము? డీమానిటైజ్ చేసాం, సడన్గా డీమానిటైజేషన్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ నమ్మకం ఎలా ఉంటుంది? తగ్గిపోతుంది కదా. తర్వాత రీసెంట్గా కూడా మనం ఏంటంటే 2000 నోట్స్ చూడండి 2000 రూపీస్ నోట్స్ అనేది మనం విత్డ్రా చేసాం. ఇలా విత్డ్రా చేస్తున్నప్పుడు అలాగే ఏంటంటే మన కరెన్సీస్లో ఏంటంటే కౌంటర్ఫిట్ కరెన్సీస్ కూడా పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఏంటంటే మనం తీసుకుంటున్నాము అంటే ఇంటర్నేషనల్ వాల్యూ ప్రపంచ స్థాయిలో కూడా మన ఇండియన్ కరెన్సీ యొక్క వాల్యూ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. సో మనం తీసుకున్నామంటే జనరల్గా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నింటిలో తీసుకున్నామంటే మన ఇండియన్ కరెన్సీ యొక్క ఇంటర్నేషనల్ వాల్యూ అనేది చాలా 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 తక్కువ. అలాగే ఇంటర్నేషనల్ వాల్యూ తక్కువ ఉందంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కూడా ఏంటంటే మనకి ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఏంటంటే మనకి ఇంకా నెగటివ్లో ఉందని చెప్పొచ్చు, చాలా తక్కువ. ఇవన్నీ ఏంటి? లిమిటేషన్స్. ఎందుకు మన ఇండియన్ కరెన్సీ అనేది ఇంటర్నేషనల్ కరెన్సీగా కాలేకపోతుంది అనేదానికి కొన్ని లేదంటే కొన్ని అడ్డంకులని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇదండి ఈ ఆర్టికల్. చూడండి ఎన్ని విధాలుగా చదివామో. అసలు కంటెంట్ ఏంటి, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, యూఎస్ సిచ్యువేషన్ ఏంటి, ఆర్బీఐ రికమెండేషన్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, లిమిటేషన్ ఏంటి. ఈవెన్ యూ గో రిఫర్ త్రూ ఆన్లైన్ సోర్సెస్. నేను చెప్పిన కంటెంట్ అంతా కూడా కంపైల్గా ఉండడం కఠినమైపోతుందండి. సో మీకోసం బెస్ట్ క్వాలిటీ కంటెంట్ అనేది మనము ఎఫెక్టివ్గా అనేది అందించడం అనేది జరుగుతుంది. సో లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ కంటెంట్. సో ఇక్కడ చూడండి ఇది కొద్దిగా పొలిటికల్ ఆర్టికల్ ఇది. సో లెట్స్ హ్యావ్ ఎ బ్రీఫ్ ఆఫ్ ఇట్. సో ఈ ఇష్యూలోకి మనం అంత ఎక్కువగా తలదూర్చాల్సిన అవసరం లేదు. సింపుల్ థింగ్, ఎన్సీపీలో ఉంటున్న ఒక టజల్ ఇది. శరద్ పవార్కి అజిత్ పవార్కి మధ్య ఉంటున్న ఇష్యూ. బట్ సంథింగ్ ఏమన్నా టెల్ యూ, ఇక్కడ ఏదైనా ఒక పార్టీ అనేది వాళ్ళలో డివిజన్ వచ్చి ఏమైనా విడిపోయి వాళ్ళలో కొన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చి సపరేట్గా అనేది డివైడ్ అయ్యారు అంటే సో ఒరిజినల్ పార్టీ ఏది, ఏ పార్టీకి ఏ సింబల్ ఇవ్వాలి అని నిర్ణయాలు తీసుకునేది ఎలక్షన్ కమిషన్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఫైనల్ డెసిషన్ అనేది తీస్తుంది. సో ఇక ఏంటంటే పార్టీ ఏదైనా కానీ పార్టీలో ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే అది పొలిటికలా ఏంటి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి అని చదువుతున్నప్పుడు ఏంటంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఒకటే ఏంటంటే సింబల్ విషయాన్ని నిర్ణయిస్తుంది. అంటే ఎవరిని ఒరిజినల్ పార్టీ ఎందుకంటే ఒరిజినల్ పార్టీకి వచ్చేసి ఫిక్స్డ్ సింబల్ అనేది ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. సో అందువల్ల ఆ పార్టీ విడిపోతున్నప్పుడు ఆ పార్టీలో ఉంటున్న డివిజన్స్ అన్నింటినీ స్టడీ చేసి ఫైనల్గా సింబల్ అలొకేషన్స్ కానీ సింబల్ని డిసైడ్ చేసేది ఎవరంటే ఎలక్షన్ కమిషన్ అనమాట. దానికోసం ఒక ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి కూడా ఒక ఆర్డర్ 1968లో చూడండి
1968లో సింబల్స్ ఆర్డర్, చూడండి సింబల్స్ ఆర్డర్ అని ఉంటుంది. ఆ సింబల్స్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ సింబల్స్ ఆర్డర్లో పారా 15లో క్లియర్గా చెప్పుంటారు. దాన్ని అనుసరించి ఏంటంటే నిర్ణయాలు అనేది వాళ్ళే తీసుకుంటూ, ఏదైనా పార్టీలో స్ప్లిట్ ఏర్పడినప్పుడు ఒక పార్టీని ఒరిజినల్ పార్టీగా గుర్తించి అదే పార్టీ యొక్క గుర్తింపుతో కంటిన్యూ చేయించి ఇంకొక పార్టీ ఏదైతే రిజెక్ట్ చేయడం జరుగుతుందో ఆ పార్టీని ఏంటంటే వాళ్ళు సపరేట్ పార్టీగా అనేది గుర్తించడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాల్ని మనము ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు ఎక్కడో తీసుకెళ్ళొచ్చా ఏంటి, మనం మళ్ళీ రీకన్సిడరేషన్ చేయొచ్చా అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ నిర్ణయాల్లో సింబల్ అలొకేషన్ విషయాల్లో కమిషన్ ఏదైతే తీసుకుంటుందో నిర్ణయాలు అది బైండింగ్ అనమాట. బైండింగ్ అన్నామంటే ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలి. ఈ యొక్క పార్టీకి ఈ సింబల్ని మేము అలొకేట్ చేస్తాం, ఇక్కడ నుంచి ఆ డిస్ప్యూట్ అనేది లేదు, మీరు డిస్ప్యూట్ చేయకూడదు అనేది క్లియర్గా చెప్పేశారు అంటే అక్కడితో ఏంటంటే డిస్ప్యూట్ ముగించినట్టు క్లియర్గా చెప్తారు. దిస్ ఈజ్ హౌ ద మెయిన్ ఆ యొక్క టసల్ అనేది పోతుంటుందని మనకు అర్థమైంది. అంతకు మించి ఎక్కువద్దు, వాళ్ళ పొలిటికల్ ఇష్యూ మనం తెలుసుకొని మనకి యూస్ కాదు. బట్ ఎప్పుడైనా పొలిటికల్ ఇష్యూ జరిగినప్పుడు పార్టీ రెండుగా అవుతున్నప్పుడు ఆ ఒరిజినల్ పార్టీ ఆ ఒరిజినల్ సింబల్ నిర్ణయించేది ఎవరంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎలక్షన్ కమిషన్. అలాగే స్టూడెంట్స్ మీకోసం ప్రత్యేకంగా టార్గెట్ ప్రిలిమ్స్ 2024 అనుసరిస్తూ మీకు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా సురేష్ సార్ యొక్క గైడెన్స్తో 10,000 రూపీస్కి మీకు గైడెన్స్ అనేది అందించడం జరుగుతుంది. మైక్రో షెడ్యూల్తో మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది అందిస్తున్నాం. ఎవరైతే సురేష్ సార్ వద్ద మెంటార్షిప్ తీసుకుంటూ యూపీఎస్సీ కంప్లీట్గా ప్రిలిమ్స్ వరకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఏంటంటే ఈ యొక్క కోర్స్ పొందొచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, యూ క్యాన్ కాంటాక్ట్ ద కాంటాక్ట్ నెంబర్ అనమాట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద డార్క్ ప్యాటర్న్స్. మీరు నా హిందూ అనాలిసిస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అంటే ఖచ్చితంగా నేను ఏంటంటే డార్క్ ప్యాటర్న్స్ గురించి మీకు ఆల్రెడీ నీట్ నోట్స్ అనేది మీకు ఇచ్చేసాను. టైప్స్ ఆఫ్ డార్క్ ప్యాటర్న్స్, డార్క్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఒక నీట్ నోట్స్ ఇచ్చేసాను. సో అందువల్ల ఈ ఆర్టికల్ని మళ్ళీ నోట్స్ ఫార్మేట్ కాకుండా రీడబుల్ ఫార్మేట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఏమైనా కొత్త ఎలిమెంట్ ఏమైనా చెప్పుంటే వాటిని మనం మిస్ చేయకూడదు కదా, అందుకని. సో యాక్చువల్గా ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అలాగే అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీరిద్దరూ కలిసి ఏంటంటే మన ఇండియాలో ఉంటున్న ఈ యొక్క డార్క్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి అలాంటి ప్రాక్టీసెస్ మీద ఎలాంటి మనము రెగ్యులేషన్స్ తేవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, ఇంటర్నేషనల్ వారికి ఎలాంటి సిచ్యువేషన్ ఉందని వాళ్ళు తెలిపారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అనేటప్పుడు అంటే కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు ఉన్నారు ఆర్గనైజేషన్గా. అలాగే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చేసి తప్పు అడ్వర్టైజ్మెంట్స్ కానీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ వాటిని పంపిణీ చేయకుండా వాటిని అడ్డుకోవడానికి వీళ్ళ ఆర్గనైజేషన్ అనేది వర్క్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు డార్క్ ప్యాటర్న్స్ మీద వాళ్ళ కన్సల్టేషన్ ఇద్దరు కూడా కన్సల్టేషన్ చేసి డెసిషన్స్ అనేది తీసుకున్నారు. సో యాక్చువల్గా డార్క్ ప్యాటర్న్స్ అనే పదం ముందు ఎలా వచ్చిందంటే హ్యారీ బ్రిగ్నుల్ అనేవారు ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ చేస్తూ యూకేలో మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని 2010లో అనేది తీసుకొచ్చారు. అంటే ఏంటంటే ఇది ట్రికింగ్ ద క్లయింట్స్ అని చెప్పొచ్చు. అంటే మోసం చేయడానికి, సింపుల్గా డార్క్ ప్యాటర్న్ అంటే ఏంటి, మోసం చేయడానికి ఎంచుకుంటున్న పద్ధతులనే మనం ఏమంటున్నామంటే సో కాల్డ్ డార్క్ ప్యాటర్న్స్. అంటే మిమ్మల్ని ఏంటంటే ఏమార్చి ఒక వస్తువును కొనేలా చేయడం, ఏమార్చడం, వాటిని ఏమంటే మనం డిసీవింగ్ ప్యాటర్న్స్. అంటే మనకు తెలియదు, అంటే ఫ్రాడులెంట్స్ కానీ ఏదైనా చేసి మనకి వెంటనే ఏంటంటే మనల్ని ఏమార్చడం. ముఖ్యంగా ఏంటంటే ఇందులో స్నీక్ ఇంటూ బాస్కెట్ అంటాం. ఈ కామర్స్ వెబ్సైట్లో అంటే ఆన్లైన్ వెబ్సైట్స్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ షర్ట్ కొంటున్నారు అనుకోండి, టీ షర్ట్తో పాటు మీకు ఇంకొకటి కూడా యాడ్ అయిపోయి ఉంటుంది, ఏదైనా ఎక్స్ట్రా. లేదంటే ఒక ఫోన్ కొంటున్నాను అనుకోండి, ఫోన్తో పాటు మీకు ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా యాడ్ అయిపోతుంది, ఒక 1000 రూపాయలు. లేదంటే మీకు ఒక బ్లూటూత్ హెడ్సెట్ ఒకటి యాడ్ అయిపోతుంది. దాన్ని కూడా ఏంటి మళ్ళీ అంటే మీరు అడిగితే కదా యాడ్ అవ్వాలి, మీరు అడగకుండానే యాడ్ అవ్వడమే కదా. అంటే స్నీక్ ఇంటూ బాస్కెట్ అంటే ఈ విధంగా అనేది మీకు యాడ్ అయిపోవడం. సో ఇలాంటి ఈ కామర్స్ వెబ్సైట్ వీటన్నిటిలో కూడా ఏంటంటే షాపింగ్ కార్ట్లోకి ఏంటంటే మీకు తెలియకుండా యాడ్ అయిపోవడం, ఇవన్నీ కూడా ఏంటి డార్క్ ప్యాటర్న్స్ అనమాట. ఆటోమేటిక్ అడిషన్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ఇలాగేంటంటే చాలా వరకు కన్జ్యూమర్స్ అనేది ఏంటంటే ఇబ్బంది పెడుతుంది. అలాగే మెనీ ఆఫ్ అస్ ఎంక్వైర్డ్ పాపప్ రిక్వెస్ట్ అంటే మీరు ఒక సైట్లోకి వెళ్తే పక్క నుంచి ఇంకో సైట్ ఓపెన్ అయిపోతుంది మనకి. సో అలాగే అంటే మనం దాన్ని రిజెక్ట్ చేయాలి, వద్దు నాకు ఇది వద్దు నాయన అనేసి మనం రిజెక్ట్ చేస్తే అలాంటప్పుడు ఏంటంటే మనకి వెళ్తుంది. అలాగే అంటే మన పర్సనల్ డేటా కలెక్షన్స్ చేయడం, ఇవన్నీ ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో జరుగుతున్న పలు రకాల డార్క్ ప్యాటర్న్స్ అంటే తప్పుదాలని చెప్పుకోవచ్చు మనం. ఎలాగే ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ అంటే ఏంటి, ఇందులో ఉంటున్న డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఈ డిఫరెంట్ టైప్స్ అనేది మీకు నీట్ నోట్స్ ఉంది. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నా కంటెంట్ అనేది ఇక్కడ హిందూ నోట్స్ కంటెంట్ అనేది అక్కడ మీకు దొరుకుతుంది, అక్కడ కూడా చూడండి. చాలా వరకు బిజినెస్ చేసే వాళ్ళంటే ఎలాగైనా సరే సంపాదించాలనే దానికి ఏంటంటే వాళ్ళు రాంగ్ రూట్స్ ఎంచుకుంటున్న విధానమే ఈ యొక్క సో కాల్డ్ డార్క్
ప్యాటర్న్స్. అందులో ఆన్లైన్ షాపింగ్లో కానీ, కన్ఫర్మ్ షేమింగ్ కానీ, ఇవన్నీ కూడా ఉదాహరణలు అన్నమాట. తర్వాత తీసుకుంటున్నామంటే ఇవన్నీ కూడా ఏంటంటే అన్ఫెయిర్ ప్రాక్టీస్గా తెలుపుతారు. అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి? ఇవన్నీ సరైన వ్యాపార పద్ధతులు కావు. ఇది కన్స్యూమర్ని ఏమార్చడానికి ఉంటున్న పద్ధతులు. అందుకోసమే ఏంటంటే వీటన్ని కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఏంటంటే లీగల్గానే మనకి ఏంటంటే అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ని అడ్డుకునే హక్కు అనేది మనకి ఈ యొక్క చట్టం ద్వారా అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని డార్క్ ప్యాటర్న్స్ ఇల్లీగలా అంటే ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీగా వాడుతున్నారు. మనకి చట్టంలో ఉంటున్న కొన్ని లోకువలు ఉంటాయి చూసారా, వాటిని ఉపయోగించుకొని ఈ డార్క్ ప్యాటర్న్స్ లాంటివి అనేది వాళ్ళు వాడుతున్నారు. అంటే లీగల్గా అనేది అది తప్పు అనేలా కాకుండా అలా మార్చుకుంటూ మనల్ని అంటే బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ పదే పదే మీకు ఫోన్ కాల్ చేస్తున్నారు అనుకోండి, అది బిజినెస్ ప్రమోషన్ అంటారు. కానీ వాస్తవానికి మనకు అది ఒక ఇబ్బందికరమైన విషయం కదా, మనకి మ్యానిపులేట్ చేయడం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ పోతున్నారు, ఒక ఆన్లైన్ ఒక వస్తువు కొంటున్నారు, పదే పదే పక్కన కూర్చొని ఒకరు ఇది కొనండి, ఇది బాగుంది 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 అంటే చివరికి వాళ్ళు టార్చర్ పడలేక మీరు కొంటారు, లేదంటే వాళ్ళు చెప్పారు కాబట్టి బాగుందేమో అని కొంటారు. మొత్తానికి ఏంటంటే మీ ఆలోచన అక్కడ లేదు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి కొనడం అనేది చేస్తున్నాం. అంటే ఇదేంటి మ్యానిపులేషన్, లేదంటే ఫ్రాడులెంట్ ఇంటెంట్ అంటాం. వాళ్ళకి వ్యాపారం జరగాలి కానీ అక్కడ మంచో చెడో అని చూడరు. ఇదే అక్కడ ఉన్న విషయం. సరే, అలాగే ఏంటంటే ఇండివిజువల్స్కి దీన్ని అడ్డుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అది చాలా కఠినంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఏదైనా కానీ ఇలా డార్క్ ప్యాటర్న్స్ వల్ల ఏమారిపోయారంటే కంపెన్సేషన్ కోసం ఏంటంటే క్లెయిమ్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే గూగుల్, ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ సైట్స్లో అంతా కూడా ఇలాంటి డార్క్ ప్యాటర్న్స్ ఫాలో అయిన దానికి ఏంటంటే ఎన్నో ప్రాంతాలంటే కేసెస్ వేసి ఇవన్నీ వేసి అంటే వాటి మీద కంప్లైంట్ రైజ్ చేసి కంపెన్సేషన్ అనేది కన్స్యూమర్కి అనేది అందించున్నారు అనమాట. అలాగే గ్లోబల్ రెగ్యులేటర్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి సో కాల్ డార్క్ ప్యాటర్న్స్ని కంట్రోల్ చేయడానికి ఏమన్నా ఉన్నాయా అంటే ఇంటర్నేషనల్ అథారిటీస్ పరంగా అంటే చూడండి, యూకే బిజినెసెస్ కాంపిటీషన్ మార్కెట్ అథారిటీ సిఎంఏ అంట. యూకేలో ఏంటంటే సిఎంఏ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ తరపు నుంచి కూడా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషర్ సెల్లింగ్ టెక్నిక్స్ అంటారు. అంటే ఈ డార్క్ ప్యాటర్న్స్ని ఏంటంటే వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారనమాట. అలాగే యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ కూడా ఏంటంటే 2022లో ఏంటంటే ఎలాంటి డార్క్ ప్యాటర్న్ సోషల్ మీడియాలో ఇతర దాంట్లో ఎలాంటి డార్క్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు, వాటిని ఎలా కంట్రోల్ చేయాలని చెప్తున్నారు. అలాగే జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ GDPR చట్టాల ద్వారా ఏంటంటే ఈ యొక్క డార్క్ ప్యాటర్న్స్ అనేది సోషల్ మీడియాలో వీటిలో సర్క్యులేట్ అవ్వడం తప్పు, వాటిని ఎలాగైనా సరే మనం కట్టైల్ చేస్తాం అనే విషయాలు చెప్పారు. అంటే ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నప్పుడు 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే చూడండి, యూకేలో ఉంటున్న కాంపిటీషన్ మార్కెట్ అథారిటీ, తర్వాత యూరోపియన్ యూనియన్లో ఉంటున్న యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్, తర్వాత జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ లా GDPR లాస్. ఈ 3 ఏంటంటే మీరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంటర్నేషనల్ రెగ్యులేటర్స్గా చెప్పుకోవచ్చు ఈ డార్క్ ప్యాటర్న్స్ జరగకుండా. మరి మన ఇండియాలో ఎలాగా? మన ఇండియాలో ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, ASI వీరిద్దరూ కూడా పనిచేస్తున్నారు. సో వీళ్ళు ఇంకా ఏంటంటే మనకి ఎఫెక్టివ్గా ఏంటంటే ప్రజలకు అవగాహన తెలిపిస్తూ ఇవన్నీ ఏంటంటే అన్ఫేర్ ప్రాక్టీసెస్ని మనం అడ్డుకునే విధంగా కొత్త తరహా చట్టాన్ని తీసుకొస్తూ మనం తీసుకురావాలి. అలాగే ఏంటంటే చూడండి, సెక్షన్ 2 క్లాస్ 9 దాంట్లో ఏంటంటే కన్స్యూమర్ రైట్స్ అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఏంటంటే మనకి ఏంటంటే కన్స్యూమర్ చాయిస్ అండ్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే నాకు నచ్చిన వస్తువుని నేను కొనొచ్చు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కరెక్ట్ కాదు, నా చాయిస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కరెక్ట్ కాదు అనేది మన కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టంలో క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో వాటిని యూటిలైజ్ చేసుకుంటూ ఏంటంటే ఇలాంటి డార్క్ ప్యాటర్న్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. మొత్తానికి ఏంటంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ లాస్ కానీ అలాగే డేటా ప్రొటెక్షన్ లెజిస్లేషన్ కానీ అందరికీ ఒకటే అనిపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ మీడియం అయినా ఏ మీడియం అయినా సరే అది మన హక్కు, మన డేటా, మన ప్రైవసీ, మన చాయిస్ అది. అంతేకాని దాన్ని మ్యానిపులేటివ్గా బిజినెస్ కోసం మ్యానిపులేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో ఇక్కడ ఇది ఇచ్చిన ఆర్టికల్. సో ఇందులో కొత్తగా ఏం లేదు, నేను చెప్పిన ఆర్టికలే చెప్పున్నారు. యూ కెన్ రీడ్ దట్ ఆర్టికల్, దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. నేను ఇంకా డార్క్ ప్యాటర్న్స్లో 12 వెరైటీలు ఉంటాయి, ఆ వెరైటీస్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ అన్ని వెరైటీస్ కూడా లేవు. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ as ది డార్క్ ప్యాటర్న్స్. సో ఓకే స్టూడెంట్స్, సో మీకోసం అద్భుతమైన NCERT ఫౌండేషన్ కోర్స్ అనేది మన ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి అందిస్తున్నాము. క్లాస్ 6th నుంచి కూడా 12th వరకు ఉంటున్న సో కాల్డ్ కంప్లీట్ NCERTs అనేది మీకోసం అద్భుతంగా కవర్ చేస్తూ 15,000కి అందిస్తున్న ఈ కోర్స్ అనేది మీకు 10,000 రూపీస్కి అందిస్తున్నాము. 5,000 రూపీస్ డిస్కౌంట్లో అనేది ప్రస్తుతానికి మీకు కోర్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే స్టార్టింగ్ UPSC ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నారో వారందరికీ కూడా NCERT అనేది చాలా చాలా క్రూషియల్గా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రిపేర్ దిస్ కోర్స్ అన్నమాట. సో మనం నెక్స్ట్ చూసామంటే ఇక్కడ చూడండి, ఫైనాన్స్ మినిస్ట్రీ తరపు నుంచి కూడా FDI ఫ్లోని పెంచాలని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంటున్న ఒక సమస్య మనం తెలుసుకోవాలి. FDI అంటే ఏంటి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఏంటది? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారిన్ నుంచి కూడా మన ఇండియాలో పెడుతున్న పెట్టుబడిని మనం ఏమంటామంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో
సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి చాలా మంచిగా అనేది జరుగుతుంది. ఇంతకుముందు కూడా హ్యాపీగా ఉన్నాం, మన ఇండియన్ ఎకనామీ చాలా బాగా గ్రో అవుతుందనేసి అన్నీ కూడా మనం సంబరాలు పడుతున్నాం. కానీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చిన సమస్య ఏంటి, ఏమైంది, ఈ రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్లో డౌన్ఫాల్ అవ్వడానికి కారణం ఏంటి? సో రీసెంట్గా మనకి ఏంటంటే సో ఇది ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఇండియాలో రెడ్యూస్ అయినట్టు చెప్తున్నారు. అంటే చూడండి, మినిస్ట్రీ కాల్స్ ఫర్ మోర్ అటెన్షన్ టు ఇష్యూస్ ఫేస్ బై గ్లోబల్ ఇన్వెస్టర్. అంటే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు అనేవాళ్ళు మన ఇండియాలో పెట్టుబడి అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉందని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఈ పెట్టుబడులను మనం పెంపొందించడానికి, బూస్ట్ చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది చెప్తారు. సో ఇక్కడ చూసుకున్నామంటే చూడండి, ఎఫ్డిఐ గ్రాస్ ఎఫ్డిఐ ఫ్లో మోడరేటెడ్ 16% లాస్ట్ ఇయర్ ఫ్రమ్ రికార్డ్ హై. అంటే ఏంటంటే ముందున్న ఇన్వెస్ట్మెంట్ కన్నా కానీ మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రెసెంట్ అనేది చాలా వరకు తగ్గిందనమాట. అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నామంటే ఎఫ్డిఐ అనేది ఏంటంటే 16% అనేది డిక్రీస్ అయ్యింది. అంటే మన ఎఫ్డిఐ ఫ్లో అనేది డిక్రీస్ అవుతుందనేది మనకు అర్థమవుతుంది. కాకపోతే దానికైన కారణాలు ఏంటో మనం తెలియాలి. ఎఫ్డిఐ ఇన్ఫ్లో అనేది మనకి గతంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు తగ్గుతూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు తగ్గుతున్నాయి, ఫారిన్ నుంచి పెట్టుబడిదారులు రెడ్యూస్ అవుతున్నారు. ఎందుకు, దానికైనా అసలు కారణం ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా ఏంటి, ఇన్ఫ్లేషనరీ ప్రెషర్. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటంటే ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది, ఈవెన్ ఇన్ ఇండియా కూడా. అందుకే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న దేశాలన్నీ కూడా టైటర్ మానిటరీ పాలసీస్ అనేది చూస్ చేసుకున్నాం. టైటర్ మానిటరీ పాలసీస్లో ఏంటంటే ప్రజల వద్దకు డబ్బులు అనేది వెళ్ళవు. అంటే డబ్బులంతా కూడా ఏంటంటే ప్రజలకు మనీ సప్లై అనేది రెడ్యూస్ చేస్తారనమాట. సో ఇదే అసలైన కారణం అని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్ సినారియోలో ఉంటున్న పొలిటికల్గా ఉంటున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి వలన ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క ఎఫ్డిఐ అనేది తగ్గింది అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇలాంటి ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేయాలి. అలా ఓవర్కమ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి ఎఫ్డిఐ అనేది తగ్గుతూ ఉందంటే మనం ఓవర్కమ్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటి, వాట్ వీ నీడ్ టు ఓవర్కమ్ నీడెడ్ దేనికి అనేది మనం చూద్దాం. ఓవర్కమ్ అనేది మనం వేటిని ఓవర్కమ్ చేయాలి అంటే ముఖ్యంగా ఏంటంటే జియో పొలిటికల్ ఇష్యూ అంటే మనకు తెలుసు, యుక్రెయిన్, రష్యా ఇలాంటి కొన్ని ఇష్యూస్ అనేది జరుగుతున్నాయి. జియో పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి, జియో పొలిటికల్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. అలాగే గ్లోబల్ ఫైనాన్స్ సిస్టమ్, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఫైనాన్స్ సిస్టమ్ అనేది స్థిరంగా లేదు. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది ఇప్పుడు చూసుకున్నామంటే ప్రస్తుత స్థాయిలో ఏంటంటే చాలా 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 వలటైల్గా ఉంది. వలటైల్ అంటే స్థిరంగా లేకుండా పైకి కిందకి అన్నట్టు హెచ్చు తగ్గులు అనేది ఉంటూ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే వాటిని మనము ఓవర్కమ్ చేయాలి. అలాగే ఏంటంటే ప్రస్తుతానికి మన క్లైమేట్ కూడా సరిగా లేదు. ఎల్నినో కండిషన్స్ అనేది ప్రెవలెంట్గా రాబోతుంది. సో ఎల్నినో ఎఫెక్ట్ నుంచి కూడా తట్టుకోవడానికి మనం రెడీగా ఉండాలి. సో ఎఫ్డిఐ ఇంట్లో తగ్గుతుందంటే చాలా వరకు మనకి మార్పులు జరగవచ్చు. వాటన్నిటిని కూడా ఫైట్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తీసుకుంటున్నాము అంటే ఇందులో చూడండి, మనం ట్రేడ్ని కూడా బూస్ట్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ బూస్ట్ చేయాలి. అయితేనే మనము ఇలాంటి వాటిని ఫైట్ చేయగలం. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్ షోరింగ్ అంటారు. ఈ పదానికి మీనింగ్ మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్ షోరింగ్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్లోజెస్ట్ అలైస్ అంటే ఏంటంటే ఏ దేశాలు క్లోజ్గా ఉన్నారో వారి మధ్యనే ట్రేడ్ సాధించుకోవడం. సో ఇప్పుడు జియో పొలిటికల్లీ క్లోజ్గా ఉంటున్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్లోజెస్ట్ అలైస్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారంటే ఇతర కంట్రీస్ మీద మగ్గు అనేది చూపించడం, అంటే ఇంట్రెస్ట్ చూపించడం తగ్గుతుంది. అలాంటి వాటిని మనం ఓవర్కమ్ చేయాలి. ఇంకా మనకు ఉంటున్న ఛాలెంజెస్లో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే చూడండి, యూరోపియన్ యూనియన్ అనేది ఒక కొత్త సిస్టమ్ తెచ్చారు. ఏంటంటే CBAM అంటే ఏంటంటే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఏంటది, కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం తెచ్చారు. సో ఈ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం వల్ల మనకేం పడుతుంది సార్, మనకేం ఇబ్బంది వస్తుంది సార్ అని మనం ఆలోచిస్తే దాని యొక్క ఇంపాక్ట్ కూడా నేను చెప్తాను. చూడండి, మన ఎఫ్డిఐ ఇన్ఫ్లోకి కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంకి ఏంటి. సో కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఏంటంటే కార్బన్ ఫుట్ ప్రింట్ ఎక్కువగా ఉంటున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వారి దగ్గర ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటంటే CBAM కదా, బి రాసిస్తున్నాను. CBAM వల్ల ఈ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం వల్ల ఏంటంటే మన ఇండియా నుంచి కూడా చూడండి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేది రిస్క్ అనేది ఫేస్ చేస్తారు.
ఎప్పుడైతే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేది రిస్క్ ఫేస్ చేస్తుందో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఇండియాలో పెట్టుబడి ఎందుకండి పెడతారు? ఇక్కడి నుంచి ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి లేదు, ఇండియా నుంచి ప్రపంచ మార్కెట్కి వాళ్ళు తీసుకెళ్ళడానికి. మన ఇండియాలో లేబర్ కాస్ట్ తక్కువగా ఉంటుంది కానీ ఇండియాలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇప్పుడు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ యూరోపియన్ యూనియన్ చేయాలి అంటే సిబిఐఎంని క్రాస్ చేయాలన్నప్పుడు, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంని క్రాస్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ మనకి ఇబ్బందులు అనేది వస్తాయి. సో ఇలాంటి వాటి అన్నింటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ మనం ఏంటంటే ఎలాగైనా సరే మనం ఇంప్రూవ్ చేయాలి అనే దాని గురించే ఫైనాన్స్ మినిస్ట్రీ తరపు నుంచి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఎఫ్డిఐ చూడండి, ఎఫ్డిఐ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో వాటిని ఇంప్రూవ్ చేయడానికి మనం ఇలాంటి పద్ధతులు తీసుకుంటూ ఎలాగైనా సరే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని మనం బూస్ట్ చేయాలి. అలాగే అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ చేయాలి. లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ని, ఇంకా మనం నూతనమైన ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి మనము ప్రయత్నాలు అనేది చేయాలనేది క్లియర్గా అనేది దీని ద్వారా చెప్పడం అనేది జరిగిందనమాట. సో స్టూడెంట్స్, నెక్స్ట్ ఏంటంటే మీకోసం అద్భుతమైన ఆప్షనల్ ఇన్ఫినిటీ న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నారంటే ఇది సరైన సమయం. ఎందుకంటే యూపీఎస్సీలో మీరు ఇప్పుడు కూడా ఆప్షనల్స్ అనేది డిసెంబర్లోగా కంప్లీట్ చేసేయాలి. సో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో సో యూ స్టార్ట్ ఇట్ ఎర్లీ. ఇందులో మీకు పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకోసం అందిస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వారు 15th జూలైలోగా జాయిన్ అనేది అవ్వచ్చు. దిస్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ లెర్నింగ్ యువర్ ఆప్షనల్స్ అన్నమాట. సో అలాగే చూడండి, సో ఇక్కడ ఏంటంటే వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ హై సీస్ ట్రీటీ. హై సీస్ ట్రీటీ కూడా నేను ఇంతకుముందు ఒక 1 month బ్యాక్ న్యూస్లో ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హై సీస్ ట్రీటీ అంటే ఏంటి, మనము వాటి గురించి అనేది తెలుసుకుందాం. మనకి ఎప్పుడు కూడా టెరిటోరియల్ వాటర్స్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, యుఎన్ క్లాస్ ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటాం. సో అందులో ఏంటంటే ఈ యొక్క హై సీస్ ట్రీటీ అనేది చాలా చాలా ప్రామినెంట్. రీసెంట్గా చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్గా ఇది కొత్త అగ్రిమెంట్ అండి. ఫస్ట్ టైం 2023లోనే ఈ అగ్రిమెంట్ సైన్ చేశారు. కాబట్టి దీనికి రానున్న ఎగ్జామ్లో మోస్ట్లీ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏది ప్రిలిమ్స్ అయినా సరే, మెయిన్స్ అయినా సరే, ఈ పాయింట్ మాత్రం చాలా క్రూషియల్ అండి. మీరు ఎన్నైనా అనుకోండి, ఈ పాయింట్ మాత్రం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా న్యూగా వచ్చిన కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్గా ఉంటుంది. అలాంటిది ఇది. సో ఏంటంటే యునైటెడ్ నేషన్ నుంచి కూడా ఏంటంటే కొత్తగా ఒకటి అడాప్ట్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారంటే మెరైన్ బయోడైవర్సిటీ. చూడండి, మెరైన్ బయోడైవర్సిటీ ఆఫ్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. సో ఇప్పుడు మనకి టెరిటోరియల్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో, సో టెరిటోరియల్ వాటర్స్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి బియాండ్ అంటే ఇంటర్నేషనల్ వాటర్స్ అంటాం. బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, ఏ దేశం యొక్క కంట్రోల్ లేకుండా ఉంటున్న ఓషన్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం అంటే బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. బీబీఎన్జే అంటారు. ఈ యొక్క ట్రీటీనే ఏమంటారంటే మనం హై సీ ట్రీటీ అంటాం. సో హై సీ ట్రీటీ అంటే సింపుల్ అండి. ఇక్కడ ఏ దేశం యొక్క కంట్రోల్ లేకుండా ఉంటున్న ఇంటర్నేషనల్ వాటర్స్ని ఏమంటున్నాం మనము హై సీ ట్రీటీ. అంటే ఆ వాటర్లో ఉంటున్న వేటిని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం, మెరైన్ లైఫ్ని. అంటే ఏ దేశం యొక్క కంట్రోల్ లేకుండా ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉంటున్న మెరైన్ లైఫ్ని మనము కాపాడుతూ ఉండడాన్నే మనం ఏంటంటే హై సీస్ ట్రీటీ అంటాం. ముఖ్య ఉద్దేశం ఏంటో అర్థమైపోయింది. సో ఇలా ఏంటంటే ఈ ట్రీటీ అనేది ఏంటంటే మెరైన్ లైఫ్ కోసం తీయబడింది. అలాగే ఈ ట్రీటీ యొక్క బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హౌ ఇట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ మెరైన్ ఎన్విరాన్మెంట్ చూడండి, సముద్రంలో ఉంటున్న మెరైన్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఈ మెరైన్ ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. మెరైన్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ముఖ్యము, మెరైన్ ఎన్విరాన్మెంట్ చాలా క్రూషియల్. వీటిని ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక దానికోసం ముందు టాక్స్ ఎప్పుడు వచ్చాయి అంటే ప్రొటెక్షన్ కోసం అంటే సో ఫస్ట్ ఏంటంటే 2002లో ఒక ఫస్ట్ టాక్స్ అనేది వచ్చాయి, ఐడియా అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఏంటంటే 2015లో ఏంటంటే దీనికోసం ఏంటంటే ప్రిపరేటరీ కమిటీ ఒకటి ఫామ్ చేశారు. అంటే ఇక్కడ నుంచి అంటే ప్రిపరేటరీ కమిటీ అనేది ఫామ్ చేస్తారనమాట. ఈ ప్రిపరేటరీ కమిటీ అనేది అంటే దీన్ని రీడ్ చేస్తుంది. ఓకే 2015 నుంచి ఓకే మన మెరైన్ వాటర్స్ని వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఇలా మనం చేయాలి అనేది వాళ్ళంతా నిర్ణయించుకున్నారు. సో దీనికోసం ఎన్నో అంటే చాలా కాన్ఫరెన్సెస్ జరిగాయి, తర్వాత మీటింగ్స్ జరిగాయి, కాన్ఫరెన్సెస్ కానీ తర్వాత మీటింగ్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా అనేది జరుగుతూ ఫైనల్గా ఏంటంటే 2023లో అనేది ఏంటంటే ఫైనల్గా ఒక ట్రీటీ అనేది సైన్ చేశారు. సో అది ఈ సంవత్సరమే. అదే ఈ యొక్క మెరైన్ బయోడైవర్సిటీ ఆఫ్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, దాన్నే హై సీస్ ట్రీటీ అంటాం. ఈ హై సీస్ ట్రీటీలో 2 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. సో హై సీస్ ట్రీటీలో ఏంటంటే
రెండు ముఖ్యమైన అంశాలు. అవి ఏవి? కీ ప్రొవిజన్స్ అంటాం, కీ కాన్సెప్ట్స్ అని తీసుకున్నామంటే రెండు ముఖ్యమైనవి. సో అందులో ఆ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా అంటే సముద్ర భాగంలో ఉంటున్న బియాండ్ వాటర్స్ అంటే మన టెరిటోరియల్ లిమిట్స్ లేకుండా ఉంటున్న వాటర్స్లో ఉంటున్న అనిమల్ అంటే ఆ యొక్క మెరైన్ లైఫ్ ఏదైతే ఉంటుందో వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. దానికోసం ఏంటంటే మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేది అనౌన్స్ చేస్తారు. సో అవి ఏంటంటే ఓటింగ్ ప్రకారం ఏంటంటే మనం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అనేది అన్నీ కూడా డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. దాన్ని మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటారు. తరువాత ఏంటంటే ఇక్కడ నుంచి ఫర్దర్గా ఏంటంటే మనకి షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే ఏంటంటే ఫెయిర్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అంటాం. ఫెయిర్ షేరింగ్ అంటే ఊరికే ఒక దేశం లూట్ చేసుకునేలాగోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న దేశాలంతా కూడా ఫెయిర్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే అక్కడ ఉంటున్న మెరైన్లో ఉంటున్న ఆ బాట్లో ఉంటున్న సో కాల్డ్ రీసెర్చ్ కానీ ఏదైనా కొలాబరేషన్స్ కానీ ఇవన్నీ చేసుకుంటున్నాము అంటే వాటిని ముఖ్యంగా మెరైన్ జెనెటిక్ రిసోర్సెస్, మెరైన్లో ఉంటున్న జెనెటిక్ రిసోర్సెస్ అన్నీ కూడా అన్ని దేశాలు కూడా ఈక్వల్గా అనేది వాళ్ళంతా కూడా తగినటువంటి ఫెయిర్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకోవాలి అనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట. అలాగే ఏంటంటే దీనికోసం ఏంటంటే వాళ్ళు క్లియర్గా అంటే క్లియర్ హౌస్ మెకానిజం అంటే ఇక్కడ ఏది కూడా ఒక అరిస్టోక్రటిక్గా లేకుండా డామినెంట్గా లేకుండా ఒక దేశమే ఏంటంటే స్వార్థం కోసం లేకుండా ఏంటంటే క్లియర్గా అనేది అంటే అక్కడ షేరింగ్ ఆఫ్ సైంటిఫిక్ క్లియర్ హౌస్ మెకానిజం అంటే సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధితమైన సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కానీ ఆ ఇన్ఫో అనేది అంటే అందరూ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది అందరికీ అయినా ఒక స్థలం. ఇంటర్నేషనల్ వాటర్స్ అంటే ఏంటి? అది ఎవరికీ సొంతం కాదు కాబట్టి అది అందరూ కూడా సమానంగా అనేది దాన్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ చెప్పారు. అలాగే దీంట్లో ఏంటి దానికంటూ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, ఈ యొక్క స్టడీస్ని పెంచడానికి సైన్స్ అండ్ టెక్నాలజికల్ అప్రోచ్ అనేది మనం ఇంప్రూవ్ చేయాలి. అలాగే అన్ని దేశాలు కూడా కోఆర్డినేటెడ్గా అనేది అక్కడ ఉంటున్న ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనలైజ్ చేయాలి. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు అనేవి చాలా సెన్సిటివ్గా ఉండొచ్చు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసాము అంటే అక్కడ ఎంత మాత్రం ఒక మైనింగ్ యాక్టివిటీ ఇంకో ఇతర యాక్టివిటీస్ హ్యూమన్లీ యాక్టివిటీస్ చేసినప్పుడు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది ఎంత మాత్రం డ్యామేజ్ అవుతుంది అనే దాన్ని స్టడీ చేయడాన్ని ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. ఇలా ఏంటంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం జాగ్రత్తగా స్టడీ చేయాల్సిన నెసెసిటీ ప్రతి ఒక్కరికి ఉందనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ మనం ఎడిటోరియల్లో చూసిన ఒక ఆర్టికల్ ఏంటంటే చూడండి, యూనిఫామ్ సివిల్ కోడ్. ఇండియాకి యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి. ఇండియా నీడ్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వెంకయ్య నాయుడు గారు ఆల్రెడీ మనకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వారే చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే అన్నిటికన్నా ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మల్టీ ప్రాస్పెక్ట్లో చాలాసార్లు మనం చదివేశాము, చాలాసార్లు న్యూస్లో చూసాము, మళ్ళీ కూడా వస్తుంది, మళ్ళీ చదువుతాం. కాకపోతే అయినా ఈ ఆర్టికల్ ఎందుకు సార్ చెప్తున్నారని మీకు ఐడియా రావచ్చు. న్యూ స్టూడెంట్స్ కొత్తగా ఉండొచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా ఈ ఆర్టికల్ మల్టిపుల్ టైమ్స్ చదివేశాము. ఇక్కడ ఏంటంటే కొన్ని ఎక్స్పర్ట్ వ్యూస్ అనేది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అంటే ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, సో అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో దీని గురించి సపోర్టివ్గా ఎవరెవరు ఏం మాట్లాడారు, కేఏ మున్షి గారు ఏం మాట్లాడారు, కృష్ణస్వామి అయ్యర్ ఏం మాట్లాడారు అంటే ఏంటి ఎక్స్పర్ట్ వ్యూ అనేది చెప్పున్నారు. ఆ ఎక్స్పర్ట్ వ్యూ అనేది మోస్ట్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ మీకు ఎస్ఏస్లో కూడా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా ఎక్స్పర్ట్ వ్యూ అంటాం. ఏమంటాం? ఎక్స్పర్ట్ వ్యూ అంటే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ వారి యొక్క ఆలోచనల్లో ఏం చెప్పారు అనే పాయింట్ మీరు మెన్షన్ చేసినప్పుడు మీ పాయింట్కి ఎక్స్ట్రా మార్క్స్ పడుతుంది. సో అందువల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనం చిన్న పాయింట్లో తెలుసుకునేసి ఆ ఎక్స్పర్ట్ వ్యూ కోసమే ఈ ఆర్టికల్ నేను మీకు చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? ఏం లేదు అన్న, ఇది ఏంటంటే సింగిల్ సెట్ ఆఫ్ లాస్, అందరికీ కూడా సింగిల్ సెట్ ఆఫ్ లాస్ అంటే హిందువులకు ఒక చట్టము, ముస్లిమ్స్కి ఒక చట్టము, క్రిస్టియన్స్కి ఒక చట్టము. అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక చట్టం కాకుండా అందరికీ కూడా సింగిల్ సెట్ ఆఫ్ లా ఉండడం. ఏ విషయాల్లో? పర్సనల్ మ్యాటర్స్లో. ఏంటిది? పర్సనల్ మ్యాటర్స్లో ఏంటంటే మనం సింగిల్ సెట్ ఆఫ్ లా అనేది మెయింటైన్ చేయాలి. పర్సనల్ మ్యాటర్స్ అంటే ఏంటి? ముఖ్యంగా ఏంటంటే మ్యారేజ్. చాలామంది మ్యారేజ్ అనేది పర్సనల్ విషయంగా చెప్తారు, కొంతమంది రిలీజియస్ అఫైర్స్గా చెప్తారు అలా. సో మ్యారేజ్ కానీ, డైవర్స్ కానీ, అడాప్షన్ కానీ, సో ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా కామన్గా ఉంటున్న ఒక పర్సనల్ మ్యాటర్స్ అంటాము. సో ఈ పర్సనల్ మ్యాటర్స్లో అంతా కూడా రిలీజియన్ కంటే కూడా జనరలైజ్డ్ చట్టం అనేది ఉండాలి అనేది వాళ్ళు చెప్తున్నారనమాట. ఇన్హెరిటెన్స్, ఆస్తులు ఎవరికి వస్తుంది అనే దాని గురించి కూడా, అలాగే సక్సెషన్, ఇవన్నీ ఏంటంటేనన్నా మనము మతం ఇలాంటి అఫిలియేషన్ లేకుండా అంటే మతంతో ముడిపడి కాకుండా ఇవి స్వతంత్రంగా మనం పర్సనల్ మ్యాటర్స్లో నిర్ణయం తెచ్చేలాగా ఒక సింగిల్ చట్టం తేవాలనేది
యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, కాన్స్టిట్యూషన్లో యూనిఫామ్ అంటే ఏంటి? సమాంతరమైన చట్టం అని. సో అంటే ఈ యొక్క మత భేదాలు లేకుండా సమాంతరమైన చట్టం. అలాంటప్పుడు ఏంటంటే సమానంగా ఉండే ఆర్టికల్ 44 అంటే సమం కదా, రెండు సమం కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పర్ట్ వ్యూ కోసమే ఏంటంటే చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ మనకి చాలా క్లియర్గా చదివాము అంటే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మనకి కాన్స్టిట్యూషన్లోనే ఇచ్చేసారంటే ఈ డిబేట్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోనే స్టార్ట్ అయిందనమాట. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మన ఎక్స్పర్ట్స్ అనేవారు ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలామంది ఏంటంటే సపోర్టివ్గానే చెప్పారు. అందులో ప్రముఖంగా ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటున్న మన బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క వ్యూస్లో ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందాం. బిఆర్ అంబేద్కర్ గారు ఏంటంటే ఈ యొక్క మనం చూస్తున్న ఈ యొక్క ఆర్టికల్లో ఏంటంటే చూడండి, ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఖచ్చితంగా అవసరం. సో ఇట్ ఈస్ నెససరీ. యూసీసీని ఏంటంటే సపోర్ట్ చేస్తూ ఏంటంటే మన యొక్క బిఆర్ అంబేద్కర్ గారు మాట్లాడారు. అందులో ఏంటంటే దీని యొక్క అవసరం ఎందుకంటే వై అని చెప్పేటప్పుడు తను ఏం చెప్పారంటే జెండర్ ఈక్వాలిటీ. సో ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా మనం ఏంటంటే జెండర్ ఈక్వాలిటీని తేవచ్చు అని చెప్పారు. అలాగే ఎరాడికేట్ సోషల్ ఈవిల్స్. సో ఇక్కడ సోషల్ ఈవిల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఎరాడికేట్ చేయడానికి, సోషల్ ఈవిల్స్ని ఎరాడికేట్ చేయడానికి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్పున్నారనమాట. తర్వాత మనం చూస్తున్నప్పుడు ఇంకొక ఎక్స్పర్ట్ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉంటున్న అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. కృష్ణస్వామి అయ్యర్. సో వారి యొక్క వ్యూస్లో ఏంటి, వారి యొక్క ఐడియాలజీ ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అంటే వాళ్ళు కూడా ఏంటంటే సపోర్ట్ చేస్తూనే ఐడియా అనేది చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనకి ఏంటంటే కామన్ అగ్రిమెంట్ ఆన్ పర్సనల్ మ్యాటర్స్. అంటే మన ఇండియా అనే ఒక కంట్రీ కదా, ఇది ఒక కంట్రీ అన్నప్పుడు అందరం కూడా కామన్ అగ్రిమెంట్ ఇన్ పర్సనల్ విషయాల్లో, మ్యారేజ్ లా ఇవన్నీ కూడా రిలీజియన్ వారీగా మనం విడిపోయినా సరే ఇక్కడ పర్సనల్ మ్యాటర్స్ ఇలాంటి విషయాల్లో అన్నింటిలో కూడా అందరం కూడా ఒక కామన్ అగ్రిమెంట్లో రావడానికి అనేది ఒక అవకాశం ఉంటుంది. అలాగే కామన్ ఐడియాలజీని ప్రమోట్ చేసే విధంగా ఉంటుంది, కామన్ కల్చరల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందని చెప్పారు. సో వీరు కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోనే మాట్లాడారు. తర్వాత ఏంటంటే కేఎం మున్షి గారు కూడా ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక మెంబరే. కేఎం మున్షి గారు ఏం చెప్పారు అనేది చూసుకుందాం. వారి వ్యూ పాయింట్లో ఏం చెప్పారంటే ఇక్కడ యూనిఫైడ్ వే ఆఫ్ లైఫ్, మన కంట్రీలో ఏంటంటే యూసీసీ అనేది ఏం చేస్తుందంటే యూనిఫైడ్ వే ఆఫ్ లైఫ్, మన అందరి యొక్క నివాసం అనేది వే ఆఫ్ లైఫ్ అనేది అంటే చాలా వరకు ఒక సింగిల్ సిద్ధాంతంలో అంటే యూనిఫైడ్ వేలో అనేది వస్తుందని. తర్వాత ఏంటంటే యూనిఫైడ్ వే ఆఫ్ లైఫ్తో పాటు ఇక్కడ ఏంటంటే మనము బియాండ్ రిలీజియస్ బౌండరీ, మన పర్సనల్ మ్యాటర్స్ అనేది రిలీజియన్ అనే ఒక విషయం కాకుండా బియాండ్ రిలీజియన్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పారు. బియాండ్ రిలీజియన్ తీసుకెళ్ళాలి. అలాగే అంటే సెక్యులరిజాన్ని ప్రమోట్ చేయడంలో మనకి ఇంకా ఇది ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనేది కేఎం మున్షి గారు చెప్పిన స్టేట్మెంట్స్ అనమాట. సో ఇలా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది సపోర్టివ్గా చెప్తున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎంతగా సపోర్టివ్గా వాదించినా కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇతర మెంబర్స్ యొక్క ఐడియాలజికల్ అపోజిషన్ అంటే రిలీజియన్ని మనము రిలీజియస్ జ్యూరిస్డిక్షన్లోకి మనం కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే హిందువులకు ఒక చట్టం ఉంటుంది మ్యారేజ్కి, ముస్లిమ్స్కి ఒక చట్టం ఉంటుంది మ్యారేజ్కి, వాటిలో మనం డిస్టర్బ్ చేయకూడదు అనే ఇరుతరపు వాదనలు ఒక కాంప్లెక్సిటీ క్రియేట్ చేయడంతో ఏంటంటే దీన్ని తీసుకెళ్ళేసి అంటే కాన్స్టిట్యూయెంట్ అనేది ఏంటంటే అప్పుడు కాన్సెన్సస్ అంటే ఒక ఏకీభవించకుండా పోవడం వల్ల ఏంటంటే దీన్ని డిపిఎస్పీలో తీసుకొచ్చేసి కాన్స్టిట్యూషన్లో ఏంటంటే మ్యాండేట్గా అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే అక్కడ ఉంటున్న గవర్నమెంట్ వచ్చేసి సిటిజన్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ ప్రాక్టీసెస్ని బట్టి పర్సనల్ లాస్ని మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు అనే విధంగా ఏంటంటే దీన్ని డిపిఎస్పీలో అనేది ఉంచడం అనేది జరిగింది. దట్ ఈస్ వాట్ ఆర్టికల్ 44 అనేది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అనేది మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చెప్తుంది అనమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది క్లియర్గా అనేది చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ చెప్పొచ్చు. ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేది పెరుగుతుంది ఇండియాలో. సో ఇవి మెయింటైనింగ్ ద పబ్లిక్ ఆర్డర్ అంటే అక్కడ పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందంటే ప్రజల మధ్య, ఆ డిస్టర్బెన్స్ని సాల్వ్ చేయడానికి సెక్షన్ 144 అనేది వేస్తుంటారు. సో అలా ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది కరెక్ట్ సొల్యూషనేనా, అది రైటా అనే దాన్ని ఒక డిస్కషన్ ఫార్మేట్లో అనేది వాళ్ళు ప్రశ్నార్థకంగా అనేది దీన్ని ఏంటంటే డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో దీనికి బ్యాక్గ్రౌండ్ స్టడీ మనం అర్థం చేసుకోవడానికి ముందు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే మన ఇండియాలో చూడండి చాలా వరకు ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వరల్డ్ వైడ్
చూడండి, ఇండియా అనేది వరల్డ్ వైడ్ జరుగుతున్న ఇంటర్నెట్ షట్ డౌన్లో హైయెస్ట్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇండియానే చేసింది అనమాట. అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో ఏదైనా కానీ గొడవలు కానీ ఏదైనా కానీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందంటే అప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ అనేది అక్కడ డిస్కనెక్ట్ చేస్తారు ఇండియా తరపు నుంచి అనమాట. దాన్నే మనం ఇంటర్నెట్ షట్ డౌన్ అంటాం. సో ఇలా మన ఇండియాలో ఏంటంటే పర్టికులర్గా ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఎక్కడెక్కడ జరిగాయంటే ఎక్కువగా వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువగా, అలాగే రీసెంట్గా మణిపూర్లో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి మణిపూర్, అలాగే పంజాబ్ లాంటి ప్రాంతాల్లో ఏంటంటే ఇక్కడంతా కూడా ఏంటంటే ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. అలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్నెట్ షట్ డౌన్లో అత్యధికమైన ఇంటర్నెట్ షట్ డౌన్ ఇండియానే. సో ఇండియా రీసెంట్ స్టడీ ప్రకారం ఏంటంటే కన్సిక్యూటివ్గా అంటే లాస్ట్ 5 ఇయర్స్ని స్టడీ చేసినప్పుడు వరల్డ్లోనే సింగిల్ బిగ్గెస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నెట్ షట్ డౌన్. సో ఇంటర్నెట్ షట్ డౌన్గా చెప్తున్నాను. అంటే ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఎక్కువగా చేసిన ఒక కంట్రీగా అనేది మన కంట్రీ అనేది ఉందన్నమాట. సో ఇది ఒక రకంగా మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద రెస్ట్రిక్షన్స్ వేసినట్టు చెప్తున్నారు. ఈవెన్ రీసెంట్ స్టడీలో 2022లో మాత్రమే మనం 84 ఇంటర్నెట్ బ్లాక్అవుట్స్ చేస్తున్నాం అనమాట. అంటే 84 టైమ్స్ అనేది 84 ఇన్స్టెన్సెస్లో ఇంటర్నెట్ అనేది మనము బ్లాక్అవుట్ అనేది చేస్తున్నాం. సో ఇది కరెక్టేనా? ఇలా ఇంటర్నెట్ బ్లాక్అవుట్స్ చేయడం అనేది రైటేనా? సో ఇది ఏంటి, మన హ్యూమన్ లైఫ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం డిజిటల్ ఎరాలో బతుకుతున్నాం. అంటే ఏంటి, డిజిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ మీడియం లేనిదే మనం సర్వైవ్ కాలేమనే ఒక పరిస్థితికి వచ్చేసాం. అలాంటప్పుడు డిజిటల్ అనేది బేసిక్ ఇన్స్టెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అవుతున్నప్పుడు ఇలాంటి షట్ డౌన్స్ అనేది ఏమి సూచిస్తుంది? ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ యొక్క బేసిక్ హక్కులను మనకి తొలగించినట్టు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే రీజన్స్, అసలు ఇలాంటి షట్ డౌన్స్ ఇండియాలో చేస్తున్నారు అంటే ఎందుకు ఊరికైతే చేయరు కదా, పని పాట లేకుండా ఎవరు చేయరు కదండి. సో ముఖ్యంగా ఇండియాలో చేయడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కమ్యూనల్ టెన్షన్, మత కలహాలు. చాలా వరకు ఏంటంటే కమ్యూనల్ టెన్షన్స్ వలనే ఏంటంటే మనము ఎక్కువగా ఇంటర్నెట్ షట్ డౌన్స్ అని చేసినాం. సుమారుగా ఇండియాలో చేసిన 40 to 50% ఇంటర్నెట్ షట్ డౌన్స్ అంతా కూడా కమ్యూనల్ టెన్షన్స్ వలనే. అంటే చాలా వరకు ఏంటంటే కమ్యూనల్ టెన్షన్స్, ముఖ్యంగా ఏంటంటే కమ్యూనల్ టెన్షన్స్ అప్పుడు అంటే రూమర్స్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. రూమర్స్ ఇంటర్నెట్ ద్వారా ఈజీగా స్ప్రెడ్ అవుతున్నప్పుడు హేట్ స్పీచ్ ఒకరినొకరు వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నప్పుడు అంటే ప్రజలు ఈజీగా ఉద్రిక్తమవుతారు. అప్పుడు టెన్షన్స్ ఎక్కువైపోతుంది. తర్వాత ఏంటంటే ఇది వైలెన్స్కి దారితీసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలాంటప్పుడు ప్రజలను కాపాడడం గవర్నమెంట్ యొక్క బాధ్యత. కాబట్టి అందువల్ల ఇంటర్నెట్ని షట్ డౌన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే ప్రొటెస్టులు చేయడం కానీ, తర్వాత ఏంటంటే ఇతర డెమాన్స్ట్రేషన్ ఇవన్నీ చేయడం కూడా. కొన్నిసార్లు ప్రొటెస్ట్ అనేది సివిల్ అన్రెస్ట్గా దారితీస్తుంది. అంటే ప్రజల మధ్యలో ప్రశాంతతను లేకుండా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. అలాగే ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఇంకొకటి, మనం ప్రొటెస్ట్ని ఏంటంటే కంట్రోల్ చేయాల్సిన గవర్నమెంట్ యొక్క బాధ్యత. అందుకోసమే ఏంటంటే ఒక కోఆర్డినేటివ్ యాక్టివిటీగా ఏంటంటే ప్రొటెస్టర్స్ని కంట్రోల్ చేసే విధంగా అంటే ఇంటర్నెట్ ద్వారా ఈ యొక్క రాంగ్ మెసేజెస్ ఏవి స్ప్రెడ్ ఎక్కువ కాకూడదు కాబట్టి బ్లాక్ అనేది చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఎగ్జామ్స్ చీటింగ్. సో ఏదైనా కానీ హై లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అలాంటి ఎగ్జామ్స్లో చీటింగ్ ఇలాంటివన్నీ చేయకుండా ఉండడం కోసం ఏంటంటే వారిని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే ఆన్లైన్ రిసోర్సెస్ అనేది ఈజీగా అనేది అక్కడ ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఇలాంటి ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేది ఇండియాలో కామన్గా చేస్తుంటారు. తర్వాత ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే రిలీజియస్. సో రిలీజియన్ పరంగా చాలా ఇంపార్టెంట్. రిలీజియన్ పరంగా జరుగుతున్న కొన్ని యాక్టివిటీస్లో వాటిలో ఏంటంటే చాలా రిలీజియస్ అన్నప్పుడు చాలా సెన్సిటివ్ అండి. చాలా సెన్సిటివ్గా ఉంటున్నప్పుడు అంటే అలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే పబ్లిక్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయాలి. పబ్లిక్ ఆర్డర్ అంటే ప్రజలందరిలో కూడా మనము ఒక మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అది ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం ఏంటంటే ఇలాంటి ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశాం. అలాంటి ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేది ప్రముఖంగా ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం. వాటిని కేస్ స్టడీ చేసాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఎందుకు చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటున్న పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏంటంటే కేస్ స్టడీస్ అనేది మీకు చాలా క్రూషియల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క పరిస్థితి ఏంటంటే చూడండి, షట్ డౌన్స్ జరుగుతున్నాయి కానీ ఇక్కడ ప్రొలాంగ్డ్ షట్ డౌన్ జరుగుతుంది. ప్రొలాంగ్డ్ షట్ డౌన్ అనేది ప్రాబ్లం. ప్రొలాంగ్డ్ షట్ డౌన్ అంటే ఏంటి, ఊరికే తక్కువ కాలం కాదు, సంవత్సరాల తరబడి షట్ డౌన్ అయిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ప్రొలాంగ్డ్ షట్ డౌన్ అవుతున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనకి డైలీ లైఫ్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. తర్వాత ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడం వల్ల చూడండి చాలా బేసిక్ యాక్టివిటీస్, హెల్త్ కేర్ కానీ, మనకు కావాల్సిన హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇంకా మన యొక్క బేసిక్ యాక్టివిటీస్, లైవ్లీహుడ్, జీవనోపాధి అనేది ఇబ్బందులోకి అనేది పడిపోతూ ఉన్నారు. సో అందువల్ల ప్రొలాంగ్డ్ షట్ డౌన్స్ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతుందో అది రైట్ కాదని చెప్తున్నారు. అలాగే ఏంటంటే
ల్యాక్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. మన ఇండియాలో ఎప్పుడు కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఉండాలి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే డ్యూ ప్రాసెస్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేసినప్పుడు హైరార్కల్ అథారిటీ అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఒక ప్రొసీజరల్గా పోవాలి. అంటే ఒక డెసిషన్ మేక్ చేశారనుకోండి, ఆ డెసిషన్ మేకింగ్ని ప్రశ్నించేదానికి అవకాశం ఉండాలి. అలాగే అంటే చట్టాన్ని ఫాలో అవుతూ ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఉండాలి. ఇష్టానికి ఎవరో ఒకరు మొనార్కీలా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫాలో కాలేదు అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్నిసార్లు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ అనేవారంటే డైరెక్ట్గా అనేది అంటే నిర్ణయాలు తీసుకుంటున్నారనమాట. ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అంటే వితౌట్ హయ్యర్ లెవెల్ కన్సల్టెన్సీ జరిగితే అది చాలా 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 డేంజరస్గా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి, ఖచ్చితంగా మనము ప్రతి ఒక్కరిని కన్సల్ట్ చేసి అక్కడ ఒక ప్రాపర్ మెకానిజం అనేది జరగాలి. అలాగే ఏంటంటే ఇక్కడ ఎందుకు షట్ చేశారు, ఎందుకు లాంగ్ టైం షట్ డౌన్ చేశారు అనేది నో ట్రాన్స్పరెన్సీ అనమాట. ట్రాన్స్పరెన్సీ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ఇష్యూగా ఉంది. తర్వాత తీసుకున్నారంటే జ్యూరిస్డిక్షన్. సో జస్టిఫికేషన్, ఎందుకు షట్ డౌన్ చేశారు అని జస్టిఫికేషన్ కానీ, అక్కడ దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ కానీ, అకౌంటబిలిటీ కానీ, అలాగే సేఫ్ గార్డింగ్ కానీ, ఇంకా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ అకౌంటబిలిటీ లేదు. అలాగే ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ని ఉల్లంఘించారు. అంటే మన యొక్క కాన్స్టిట్యూషన్గా ఇవ్వబడుతున్న ప్రజల యొక్క హక్కు అనేది ఇక్కడ ఏంటంటే ఉల్లంఘించబడుతుందనే చెప్తున్నారు. సో ఇవే ఇక్కడ ఉంటున్న సమస్యలు. ఇక్కడ మన యొక్క ఇంటర్నెట్ షట్డౌన్ వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది చాలా సమస్యలు అనేది ఫేస్ చేస్తున్నారు. అలాగే మణిపూర్లో కూడా ఏంటంటే గత 3-4 నెలలుగా ఏంటంటే కొంత పోరాటం కుకీ ట్రైబ్స్కి ఇతరులకి మధ్య ఏంటంటే మీతీ ట్రైబ్స్కి మధ్య పోరాటాలు జరుగుతూ ఉండడం వల్ల అక్కడ గొడవలు ఆపడం కోసం ఏంటంటే ఇంటర్నెట్ షట్డౌన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ షట్డౌన్ జరుగుతుంది. అలాగే ఏంటి విపిఎన్ బ్లాకింగ్ కూడా చేస్తున్నారు. సో విపిఎన్ బ్లాకింగ్ ఇవన్నీ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ ఏంటంటే రెస్ట్రిక్షన్ ఆన్ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా పైన చాలా చాలా రెస్ట్రిక్షన్స్ అనేది విధిస్తున్నారనమాట. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ వల్ల ఏంటంటే అక్కడ జరుగుతున్న విషయాలు అనేది బయటికి స్ప్రెడ్ కాకపోవడం. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వారి యొక్క హక్కు కదా, ఫండమెంటల్ రైట్ కదా, ఫ్రీడమ్ ఆఫ్ వారి యొక్క జరుగుతున్న వాళ్ళకి నచ్చిన విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో ఇవి కూడా ఏంటంటే ఇబ్బందికి అనేది లోన్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా అనేది మనకు కనిపిస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రాబ్లం. అలాగే ఏంటంటే ఎప్పుడైతే ఇంటర్నెట్ షట్ డౌన్ అవుతుందో అక్కడ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్, వాళ్ళ యొక్క జీవనోపాధి అనేది ఇబ్బందికి గురవుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన బేసిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అందకుండా పోతుంది. ఇవి వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్య. ఇదేంటి 2 ప్రాంతాల్లో జరుగుతున్న ఒక కేస్ స్టడీ. మరి మనం ఇంటర్నెట్ షట్ డౌన్స్ గురించి చదువుతున్నామంటే దానివల్ల ప్రభావం ఇంపాక్ట్ విషయాన్ని తీసుకున్నామంటే ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తున్నామంటే దానివల్ల ఏం ప్రభావం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. సో ఇప్పుడు మనకి ఏంటంటే మనకి డౌట్ వస్తుంది, రెస్ట్రిక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే అసలు ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది ఫండమెంటల్ రైటా, ఇంటర్నెట్ అనేది మీకు ఫండమెంటల్ రైటా అనే ఒక డౌట్ మీకు రావచ్చు. అది కూడా నేను ఏంటి వివరిస్తాను. కొన్ని కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్ చెప్తూ దాన్ని మీకు వివరిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో ఫండమెంటల్ రైట్స్ మీద రెస్ట్రిక్షన్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కూడా ఏంటి మనకి ఫండమెంటల్ రైట్స్. అలాగే ప్రైవసీ కూడా ఫండమెంటల్ రైట్. ఇవన్నీ కూడా ఏంటి మనకి లేకుండా పోతుంది. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్. ఎకనామిక్ అంటే ఏంటి, ఎకనామిక్ ఇష్యూస్ అంటే సింపుల్ థింగ్ అన్న మనకేంటి డిజిటల్ ఎరా, డిజిటల్ ఎరా అంటే ఏంటి, కామర్స్ అనేది గూగుల్, తర్వాత చూస్తున్నామంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నీ కూడా మనం ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ మీడియం ఇవన్నీ చేస్తున్నాం. దీనివల్ల ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు లాసెస్లోకి వెళ్తుంది. ఎకనామికల్గా అన్ని డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ మీడియం అన్నీ డిజిటల్ అవుతున్నప్పుడు అలాంటి సమయాల్లో ఇంటర్నెట్ని షట్ డౌన్ చేస్తున్నాం అంటే ఏమని దానికి మీనింగ్, మనకి బిజినెస్ అనేది ఇబ్బంది పడుతుంది. తర్వాత మనకి ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటి, మనకు కావాల్సిన అత్యవసర విషయాలన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మీడియంతో ముడిపడి ఉంది. సో ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ప్రముఖంగా మనం తీసుకుంటున్నామంటే మనకు కావాల్సిన హెల్త్ కేర్. ఎందుకంటే ఈ మధ్య కూడా హెల్త్ కేర్ ఏంటి టెలిమెడిసిన్ అయిపోయింది కదా. సో టెలిమెడిసిన్ కానీ ఇవన్నీ అయిపోతున్నాయి. ఎడ్యుకేషన్ అనేది డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇలా అయిపోయింది. అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా డిజిటల్ కనెక్టివిటీతోనే ఏర్పడింది. ఈవెన్ మనం కాల్ చేయాలన్నా వాట్సాప్ కాల్లే కదా వాడుతున్నాం. సో ఇంటర్నెట్ షట్ డౌన్ వల్ల ఇలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా మనకి చాలా చాలా ప్రాబ్లం గురవుతున్నప్పుడు అక్కడ ఉంటున్న వర్క్ కానీ, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కానీ, ప్రొడక్టివిటీ కానీ అన్నీ పోతుంది. తర్వాత హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఇప్పుడు ఆన్లైన్ మీడియం ద్వారానే హ్యూమన్ రైట్స్ అనేది మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది.
హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఏదైనా జరిగిందంటే ఏదైనా కానీ అక్కడ ఏమన్నా జరిగినా కానీ బయట రిపోర్ట్ కాకుండా పోతుంది, వాళ్ళ హక్కులు తెలియకుండా పోతుంది, డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది జరగకుండా పోతుంది. సో అందువల్ల ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అలాగే అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ పైన ప్రతి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అనేది కోవిడ్ వచ్చిన తర్వాత డిజిటల్ మీడియంగానే రన్ అవుతుంది. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నా అంటే ఆన్లైన్ ఎడ్యుకేషనే కదా. సో మీకు ఇంటర్నెట్ కట్ డౌన్ అయిందంటే మీరు యూపీఎస్సీ రాయడానికి అసలు మీకు చదవడానికి మీరంతా కూడా ఆన్లైన్ మీద ఆధారపడి ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నట్టు కదా. అలాగే ఇంటర్నెట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అయినప్పుడు ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ మనకి డిస్టర్బ్ అవుతుందంటే మనకి సైకాలజికల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అది కూడా సైకలాజికల్గా కూడా ఏంటంటే ఇది చాలా వరకు ఏంటంటే ఇంపాక్ట్ అనేది చేస్తుంది అనమాట. సో అందువలన ఏంటంటే ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది చాలా ప్రొలాంగ్డ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. సరే గవర్నమెంట్ ఏం చెప్తుంది, అసలు ఎందుకు మనము ఇలాంటి ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తున్నామంటే ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ ఇక్కడ చూసారా, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్. రీజన్స్ ఏంటి, కమ్యూనల్ టెన్షన్స్, ప్రొటెస్టు, రిలీజియన్, అలాగే ఇలాంటి ఆర్గనైజ్ యాక్టివిటీని అడ్డుకోవడం కోసం చేశారు. ఇది గవర్నమెంట్ చెప్తున్న జస్టిఫికేషన్. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనకు తెలియాలి. సుప్రీంకోర్టు వచ్చేసి 2 జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అనురాధ, రీసెంట్ జడ్జ్మెంట్స్ అది అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు అనేది ఎప్పుడు జరిగిందని యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క కేసు ఎప్పుడు జరిగిందంటే సేమ్ రీసెంట్గానే 2020లో జరిగింది. ఈ కేసులో ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళ డెసిషన్ ప్రకారం ఏంటంటే రైట్ టు యాక్సెస్ ఇంటర్నెట్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్ టు యాక్సెస్ ఇంటర్నెట్, రైట్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ అనేది మనకి ఫండమెంటల్ రైట్గా అనేది చెప్తున్నారు. సో రైట్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ అనేది మనకి వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్స్లో ఏంటి ముఖ్యంగా అంటే ఇట్ కమ్స్ అండర్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మీకు ప్రిలిమ్స్ అయినా సరే మెయిన్స్ అయినా సరే చాలా చాలా క్రూషియల్. ఇంత ఆర్టికల్ చదివిన తర్వాత ఇన్నిటికన్నా కానీ ఇంపార్టెంట్ కన్క్లూషన్ అంటే ఇది. సో ఏంటంటే ఫైనల్గా సుప్రీంకోర్టు తరపు నుంచి కూడా ఏంటంటే సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్ ఏదైతే ఉందో అందులోనే ఏంటంటే రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ అనేది వస్తుందనేది డీటెయిల్గా అనేది ఈ యొక్క అనురాధ బాసిన్ జడ్జిమెంట్లో అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక జడ్జిమెంట్ ఏంటంటే ఫహీమా షిరిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఒక కేసు గుర్తుపెట్టుకున్నా చాలు, 2 కేసులు మీకు చెప్తున్నాను ఆఫ్ కేరళ. సో ఇందులో ఈ కేసు కూడా ఏంటంటే 2020లో జరిగింది. ఈ కేసులో కూడా ఏంటంటే సేమ్ టు సేమ్ అంటే ఇంటర్నెట్ అనేది మనకి ఫండమెంటల్ రైట్. సో దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం అనేది మన ఫండమెంటల్ రైట్ వయలేషన్ అనేది క్లియర్గా అనేది గవర్నమెంట్ తరపు నుంచి స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో ఈ నోట్ సరిపోతుందన్న మీకు ఇది ఒక డీటెయిల్ అండర్స్టాండింగ్. సో ఇక ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేది పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ అంటాను నేను. సో పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఉన్నప్పుడు దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అనేది చదువుతున్నప్పుడు ఇట్ విల్ బి హెల్పింగ్ యూ లాట్ మోర్. సో ఇలా ఒక విషయాన్ని మనం ఏంటంటే మరింత డీటెయిల్గా మరింత ఒక కన్సైజ్గా నేర్చుకుంటున్నప్పుడు అంటే ఇట్ విల్ బూస్ట్ యువర్ ప్రిపరేషన్ టు ద నెక్స్ట్ స్టాండర్డ్ అనమాట. సో నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చెప్తాను. సర్పంచ్ ప్యాటిజం ఈ పదం కొత్తగా ఉంటుంది. ఈ పదానికైన వాల్యూ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆస్ ఎన్జిఓ టు మూవ్ టు సెంటర్ అగెయిన్స్ట్ ద ఇష్యూ. ఏంటంటే యాక్చువల్గా ఈ ఇష్యూ ఏంటంటే ఒక సింపుల్గా చెప్తాను చూడండి. సుప్రీంకోర్టులో ఏంటంటే ఒక కేసు అనేది వేశారు. ఆ కేసు అనేది సుప్రీంకోర్టు అనేది హియర్ అయింది. ఏంటంటే చూడండి, ప్రాబ్లమ్ ఆఫ్ మెన్ ఆఫ్ అండ్ వీల్డింగ్ ద యాక్చువల్ పవర్ బిహైండ్ ద ఉమెన్. ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఉందనుకోండి, అక్కడ ఉమెన్ వచ్చేసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయించినప్పుడు అప్పుడు ఉమెన్ వచ్చేసి గెలుస్తారు. ఆ ఉమెన్ గెలిచినా సరే ఆ ఉమెన్ వచ్చేసి పవర్లో ఉంటారు అనమాట. ఆ ఉమెన్ బదులు తన యొక్క హస్బెండ్ వచ్చేసి సర్పంచ్గా అనేది యాక్ట్ అవుతూ ఉంటారు. సో అంటే ఏంటి, అక్కడ ఎలక్ట్ అయింది ఫిమేల్ అయినా సరే వాళ్ళకి ఏంటంటే నామినల్ పవర్ ఉండదు. వాళ్ళ పేరిట మెన్ ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ముఖ్యంగా వైఫ్ కానీ అలాగే ఏంటంటే డాటర్ ఇన్ లా కానీ సో ఇలా మల్టిపుల్ పోస్ట్లో ఉంటున్న ఉమెన్ అనేది అంటే వాళ్ళ ఎలక్షన్ నామకే వస్తే నిలబెట్టేసి వీళ్ళే మెయిన్ పవర్గా ఉంటారు. ఇలా దాన్ని ఏమంటారు, ఫేస్లెస్ వైఫ్స్ అండ్ డాటర్ ఇన్ లాస్ ఇన్ గ్రాస్ రూట్ లెవెల్ పాలిటిక్స్. ఇది సర్పంచ్ ఈ లో లెవెల్ గవర్నెన్స్లో ఇది ఒక పెద్ద ఇంపాక్ట్ ఉందనేసి దీనికి అగేన్స్ట్ అనేసి ఒక ఎన్జిఓ ఏంటంటే ముందోనా రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ తరపు నుంచి కూడా కేసు వేసి అక్కడ వాదించడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఇందులో ఏం చెప్పిందంటే ఇది మాతో సంబంధించింది కాదు, ఇది సుప్రీంకోర్టు కాదు, జ్యుడిషియరీ కాదు, ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఎన్జిఓ అని ఏం చెప్పింది, మీరు సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి, మమ్మల్ని కాదు అని చెప్తున్నారు. సో అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ సర్పంచ్ ప్యాటిజం గురించి చాలా డీటెయిల్గా చదవండి. అది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వీలైతే నేను ఈ సర్పంచ్ ప్యాటిజం పైన మెయిన్స్ క్వశ్చన్ అనేది మీకు కావాలంటే నేను డిరైవ్ చేస్తాను. ఐ కెన్ మేక్ ఇట్ అండ్ ఐ నీడ్ టు రైట్. సో ఫ్యూచర్లో నేను ట్రై చేస్తాను. సో అది కూడా సో ఎందుకంటే ఇట్ హ్యాస్ అ మోర్ పొటెన్షియల్. ఎందుకంటే ఏం చెప్తున్నారు అంటే
ఇక్కడ ఎన్జిఓ తరపు నుంచి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అంటే 30 సంవత్సరాలు అయింది 1992లో మనకి సో కాల్డ్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెచ్చి మనము ఉమెన్స్కి 1/3 కోటా ఇస్తున్నాము విలేజెస్లో, బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో పంచాయతీ గవర్నెన్స్ని బెటర్ చేయడానికి. కానీ డెమోక్రసీని ఇది మోకరీ చేసినట్టు, ప్రజలు ఎన్నుకొని ఓటు వేసిన వాళ్ళని ఇక్కడ వారికి పవర్ లేకుండా వాళ్ళకి బదులు నామకే వాస్ ఎంకరేజ్ చేస్తున్నా అంటే అది డెమోక్రసీని వెక్కిరించినట్టు అని క్లియర్గా అనేది చెప్తున్నారనమాట. సో అందువలన ఏంటి, సోషియో ఎకనామికల్ చేంజ్ రావాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే డెమోక్రసీలో ఏంటంటే ప్రాపర్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలనేది ఎన్జిఓ తరఫు నుంచి చెప్పడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు కూడా దాన్ని ఆదరిస్తూ మాట్లాడారు. సో కాకపోతే కొన్ని స్టేట్స్లో కొన్ని పేర్లతో పిలుస్తారు. సర్పంచ్ పతి అంటారు, సర్పంచ్ దేవర్ అంటారు, ప్రధాన్ పతి అంటారు. మొత్తానికి ఎన్జిఓ అంటే మల్టిపుల్ పేర్స్ కష్టం కదా, అందుకోసం ఏంటంటే సర్పంచ్ ప్యాటిజం అంటున్నారు. ఏమండి దాన్ని, సర్పంచ్ ప్యాటిజం. సో సర్పంచ్ పతియిజం, సో సర్పంచ్ ప్యాటిజం కాదు సర్పంచ్ పతియిజం అనొచ్చు. అలాగే దీన్ని ఏమంటారంటే ప్రాక్సీ సర్పంచ్ అంటాం. ఏమంటాం దాన్ని, ప్రాక్సీ సర్పంచ్ అంటాం. ప్రాక్సీ సర్పంచ్ అంటే ఎవరు, ఒరిజినల్గా ఆయన సర్పంచ్గా ఎన్నుకోబడలేదు, కానీ వాళ్ళ వైఫ్ ఇంకెవరో కానీ సర్పంచ్గా ఎన్నుకోబడడం వల్ల వాళ్ళు ఇండైరెక్ట్గా ఏంటంటే ప్రాక్సీ పవర్ అనేది యూజ్ చేసుకుంటూ వాళ్ళకంటే అంటే ఆ ఎన్నుకోబడిన ఒరిజినల్ సర్పంచ్కి పవర్ ఉండదు అనమాట. వీళ్ళు ప్రాక్సీ పవర్గా అనేది ఎవాల్వ్ అవుతున్నారు. కాకపోతే ఒక డెమోక్రసీలో అనేది ఇలాంటి పద్ధతులు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈ ప్రాక్సీ రూల్ అనేది ఎప్పటికీ రైట్ కాదు, దీంట్లో మార్పు రావాలి. ఇలాంటి వాటిని ఫైట్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకురావాలనేది ఈ ఆర్టికల్లో అనేది అద్భుతంగానే చెప్పడం జరిగింది. ఇదే గైస్ ఈ ఆర్టికల్ యొక్క బ్యూటీ అండ్ ద కంటెంట్. సో గైస్ తర్వాత మీకోసం అద్భుతమైన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో అందిస్తూ ఉన్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ కోర్స్ మీరు తీసుకోవచ్చు అనమాట. దానికైనా ఫీస్ అనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అలాగే ఈరోజు యొక్క ఎంసీక్యూ చూద్దామండి. ఈరోజు మల్టిపుల్ ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేసాము. యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా మనం డిస్కస్ చేసాము. సో కొన్ని మీకు అద్భుతంగా ఇది సింగిల్ బాగా డీటెయిల్స్ చదవండి, ఒక హింట్ ఉంది, దాన్ని ఎలిమినేట్ చేశారంటే ఇది ఆన్సర్ చేయగలరన్నమాట. యూపీఎస్సీలో మోడర్న్ ట్రెండ్ అంటే ఏంటి, రీసెంట్గా 1 ఓన్లీ 2 ఓన్లీ 3 ఓన్లీ ఇలాంటి స్టేట్మెంట్స్ టైప్ క్వశ్చన్స్ వచ్చింది కాబట్టి ఆ స్టాండర్డ్లో ఇస్తాను. సో అలాగే ఏంటంటే మనం క్వశ్చన్స్ చూసినప్పుడు రోజు కూడా ఏంటంటే కొన్నిసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కొన్నిసార్లు ప్రజెంట్ డే ట్రెండ్ క్వశ్చన్స్ని మనము అనలైజ్ చేస్తూ కొత్త మోడల్లో మనం ఆన్సర్స్ అనేది ట్రై చేస్తూ ఉన్నామండి. సో ఎప్పుడు కూడా నేను ఈ క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ చేసి ఇస్తున్నానంటే ఐ రిఫర్ మల్టిపుల్ క్వశ్చన్స్, ఏది ఇస్తే బాగుంటుంది, ఏది కొత్త మోడల్గా ఉంటుంది, ఏది స్టూడెంట్స్కి అలవాటు అవుతుందని. అందుకని నేనేం చెప్తానంటే అట్లీస్ట్ ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తూ రండి, ఆన్సర్ చేస్తూ రండి. మన వీడియోకి మినిమం 50-60 లైక్స్ పైన వస్తుంది, దట్స్ వెరీ గుడ్. మనం త్వరలో 1 lakh కూడా రీచ్ అవ్వబోతున్నాం, దట్స్ వెరీ 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 గుడ్. సో ఏంటంటే మీ తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేసేదంటే ఒక 100 లైక్స్ రీచ్ అవ్వాలి మనం. అలాగే ఏంటంటే ఒక 50 మెంబర్స్ పార్టిసిపేట్ చేయాలి ఆన్సర్ ఈ యొక్క ఎంసీక్యూస్లో. అప్పుడు ఏంటంటే అదొక ఎనర్జీ ఉంటుంది, మాకు కూడా ఏంటంటే ఒక పాజిటివ్ జీల్ అనేది ఉంటుంది. అలాగే మీకోసం అద్భుతమైన కోర్సెస్ అనేది తీసుకొస్తున్నాం, డోంట్ మిస్ దమ్. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మన ఆన్సర్ రైటింగ్ కోర్సెస్. ఎవరైతే డిలేలో ఉన్నారో డోంట్ వరీ గైస్, త్వరగా జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఎంత త్వరగా మీరు మెయిన్స్ స్టాండర్డ్ ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేసి డిసెంబర్కి అంతా కూడా మనము కంప్లీట్ చేస్తామండి. సో మీరు రోజువారీగా రెగ్యులర్గా స్టాండర్డ్గా ప్రిపేర్ అవుతూ రివైజ్ చేసుకుంటూ సబ్జెక్ట్ అనేది ఫాలో అవుతూ వస్తున్నారు అంటే ఐ కెన్ అష్యూర్ యూ వన్ థింగ్, యూ గోనా బీ సక్సెస్ఫుల్. సో ఇక్కడ సక్సెస్ వైపు మనం చాలా వేగంగా పరిగెత్తాలి. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద నేషన్. సో మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్, ఓన్లీ టఫెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు, చాలా టఫెస్ట్ ఎగ్జామ్. కాకపోతే ఎగ్జామే టఫెస్ట్ అండి, మీ ప్రిపరేషన్ ఇంకా కఠినంగా ఉందంటే ఎగ్జామ్ ఈజ్ ద ఈజియెస్ట్. సో గైస్ లెట్స్ మేక్ దిస్ ఎగ్జామ్ ఈజియెస్ట్ విత్ యువర్ హార్డ్ వర్క్. సో ఆల్ మై పాజిటివ్ విషెస్ ఫర్ యూ గైస్. సో రెగ్యులర్గా ఈ వీడియోస్ అనేది వ్యూ చేస్తూ రండి. కంటెంట్ మీకు ఇంకా అద్భుతంగా ఈరోజు మ్యాక్సిమం కంటెంట్ అంతా కూడా నేను కవర్ చేయడం జరిగింది. అలా మ్యాక్సిమం ఏంటంటే ఆర్టికల్స్ కవర్ చేయడానికి నేను రోజు కూడా ప్రయత్నిస్తూ ఉంటాను. సో అలాగే మనం క్వాలిటీ కంటెంట్ కాంప్రమైజ్ కాము. నేను ఒక్క థింగ్ అష్యూర్ చేస్తానండి, యూ క్యాన్ గో అండ్ రిఫర్ మల్టిపుల్ సోర్సెస్, మల్టిపుల్ ఆన్లైన్, మల్టిపుల్ యూట్యూబ్, హిందీ, ఇంగ్లీష్ ఎక్కడన్నా చూడండి. మనం కవర్ చేసినన్ని ఆర్టికల్స్, మనం కవర్ చేసినంత డీటెయిల్గా, మనం కవర్ చేసినటువంటి ప్రాపర్ నోట్స్ అంటే కంటెంట్ క్లారిటీతో ఈ విధంగా మనం మార్క్స్ కొన్ని డిఫరెన్షియల్ ఆస్పెక్ట్స్తో ఎలాబరేటివ్గా యూపీఎస్సీ స్టాండర్డ్కి, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ స్టాండర్డ్కి ఇలా కాంప్రహెన్సివ్ కవరేజ్ అనేది చాలా చాలా తక్కువ అండి. మనమే తోపని చెప్పుకోకూడదు, కానీ మనం బెస్ట్గా ఇవ్వడానికి మన ప్రయత్నాన్ని అనేది చేస్తూనే ఉంటాం. నేను నా వంతు చేస్తూ ఉన్నాను, మీ వంతు మీ సపోర్ట్ ఉన్నంతకాలం ఐ విల్ బి దేర్ ఫర్ యూ. ఓకే స్టూడెంట్స్,
Thanks for viewing this video. Thanks. This is me, SPR, signing off. Bye bye. Take care. Have a nice day.